ప్రశ్న, హూ ఈజ్ కైన్ వైఫ్ ఇన్ జెనసిస్? ఇఫ్ గాడ్ అలౌడ్ ఓన్ బ్లడ్ ఇన్సెస్ట్ మ్యారేజ్ ఇనిషియలీ బట్ ద లేటర్ మేడ్ లా టు అవాయిడ్ ఇట్, లెవిటికస్ 18:24, వాట్ కుడ్ బి ద రీజన్? ఓకే, కయీనుకి భార్య ఎవరు? ఒకవేళ కనుక తన సహోదరి అయితే అది ఇన్సెస్ట్ మ్యారేజ్ అవుతుంది కదా, రక్త సంబంధీకుల మధ్య మ్యారేజ్ అవుతుంది కదా. మొదట్లో అలాంటి మ్యారేజ్కి అనుమతించి తర్వాత లేవికాండం 18:24లో దాన్ని ఎందుకు అవాయిడ్ చేశాడు, వద్దని చెప్పాడు, రీజన్ ఏంటి అని రాశారు ఇక్కడ. దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మన ఛానల్లో ఏంటంటే సైకో కామెంట్ పార్ట్ 2 అనే ఒక వీడియో ఉంటుంది. ఎవరో సేమ్ ఇలాంటి క్వశ్చనే పోస్ట్ చేశారనమాట, కామెంట్లో పోస్ట్ చేశారు 2 ప్రశ్నలతో. దాన్ని 2 భాగాలు విడగొట్టి పార్ట్ 1 పార్ట్ 2 అని మాట్లాడాను. సైకో కామెంట్ పార్ట్ 2 అనేటువంటి వీడియోలో కంప్లీట్గా ఇదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దీనికి సంబంధించిందే ఉంటుంది. దాన్ని ఒకసారి వినండి నా ఛానల్లోకి వెళ్ళి. అయితే కొంచెం మీకు దీంట్లో వివరిస్తారు, అడిగారు కాబట్టి. కయీను భార్య ఎవరంటే కయీను తర్వాత పుట్టినటువంటి తన సహోదరి. కయీను తర్వాత పుట్టినటువంటి తన సహోదరి. చాలామంది కూతురు పుట్టారు ఆదాము హవ్వలకి, కుమారులను కుమార్తెలను కనెను అని ఉంటుంది కదా. కాబట్టి అందులో ఒక ఆవిడ కయీను భార్య. అదేంటి అలా ఎలా పెళ్లి చేసుకుంటారు అని అంటే, హవ్వ ఎవరు ఎంతకి? హవ్వ ఏమవుతుంది ఆదాముకి? భార్య అవుతుందా, కూతురు అవుతుందా? మందం అనమాట. తనలో నుండి వచ్చింది ఎవరు అవుతారు? కూతురు అవుతారు కదా. మరి భార్య అంటారేంటి? మరి కూతురేనా ఎంతకి? కాదు, భార్య. ఆయన సృష్టి ప్రారంభం అది, సృష్టి ప్రారంభం అది. కాబట్టి ఏం చేయాలి? అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో అప్పుడు గీతలు వస్తాయి. మీరు చెప్పండి, కయీను హేబెల్ ఇద్దరు, ఆదాము కయీనుకి ఒక 100 ఎకరాలు హేబెల్కి ఒక 100 ఎకరాలు రాసిచ్చుంటాడా? రాసిచ్చుంటాడా? ఎందుకు రాసిచ్చున్నాడు? ఉన్నదంతా వాళ్ళే, రాసించేది ఏంటి కదా. ఇప్పుడు రాసి ఇవ్వాలి, ఎందుకని ఇప్పుడు ల్యాండ్ అనేది లేదు కాబట్టి పంచి ఇవ్వాలి. మరి అప్పుడు ఆదాము ఏమి ఇచ్చాడండి ఆస్తి? వాళ్ళిద్దరు గొడవ చేస్తే ఆన్సర్ లేదు ఇక్కడ, మొత్తం అంతా వాళ్ళదే. ప్రారంభంలో కొన్ని ఇన్నెవిటబుల్, అనివార్యం, వాటిని మార్చలేం. ప్రారంభంలో ఇన్నెవిటబుల్ అవుతాయి, అనివార్యం అవుతాయి. ఇప్పుడు కయీనుకి భార్య కావాలి, ఆదాము భార్యే ఆయనలోంచి తీస్తే మరి ఇప్పుడు కయీనుకి భార్య ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆయన నుంచి తీయమంటారా? లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మధ్య రిలేషన్ కాదు మనం ఇక్కడ చూసి ఇబ్బంది పడాల్సింది, పర్పస్. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నది ప్లెజర్ కోసం కాదు, పర్పస్. ఓకే, ప్లెజర్ కాదు అక్కడ రోల్ ప్లే చేసింది, పర్పస్. ఎందుకు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు? ఇప్పటి కోణంలో వాళ్ళని చూసామనుకో ఏంటి అలా చేసుకుంటారా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ చూసామనుకో ఈ ఆప్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళకేం అంతకంటే ముందు మనుషులుండి వాళ్ళు వీళ్ళని చేసుకోవాలంటే వాళ్ళు కూడా సిగ్గుపడతారు, మనం ఏంటి ఇలా చేసుకుంటున్నామని. ఉన్నదే వాళ్ళు, వేరే ఆప్షన్ లేదు అక్కడ, పర్పస్. ఓకే, ఏంటి వాళ్ళ పర్పస్? ఆ రేస్ని కంటిన్యూ చేయాలి, ఆ జాతిని కంటిన్యూ చేయాలి. అలా డెవలప్ అయితే అటు తర్వాత ఇన్సెస్ట్ మ్యారేజ్ అనే దానికి దేవుడు ప్రొహిబిషన్ ఇచ్చాడు. అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇన్సెస్ట్ మ్యారేజ్ అన్నది వద్దు అంటే కనుక మరి భార్య ఎక్కడి నుంచి రావాలి? ఎలా వస్తుంది? సో దేవుడు ఆమోదించినప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. దేవుడు ఆమోదిస్తే క్వశ్చన్ చేయకూడదు. మీ ఇంట్లో పిల్లి పిల్లలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి పిల్లి పిల్లలో, కుక్క పిల్లలో, లేకపోతే గేదెలు, బరిలో ఉన్నాయనుకో, ఆ గేదె పిల్ల పుట్టగానే చెడబుట్టావు కదా అని తిట్టకూడదు. ఎందుకని? ఇంతకీ అది దేంతో క్రాస్ అయిందో మనకు తెలియదు కదా, తెలుసా? దానికే పుడుతుంది, దాంతో క్రాస్ అవుతుంది. అసలు ఇదేం సంబంధం? ఏది దిక్కుమాలిన సంబంధాన్ని ఇంట్లోంచి బయటకి ఎంటేస్తారా? అక్కడ మనం అసలు ప్లెజర్ చూడము, దాని పర్పస్ మాత్రమే చూస్తాం, దాని జాతి కంటిన్యూ కావాలని.
ఎగ్జాక్ట్గా ప్రారంభంలో ఇదే జరిగింది. అంటే జంతువులాగా ఉన్నారని చెప్పట్లే నేను, పర్పస్. ఇప్పుడు ఏం జరిగింది? ప్లెజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అది విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇంకా మీకు పూర్తిగా తెలియాలి అంటే సైకో కామెంట్ పార్ట్ 2 అనే దాన్ని మీరు వింటే అందులో పూర్తి ఎక్స్ప్లెనేషన్, ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎందుకు అలా జరిగింది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అందులో. వందనాలు బ్రదర్. సర్పము దాని దూతలతో సహా పడద్రోయబడెను భూమి మీద అని ఉంది కదా, ఎక్కడి నుండి పడద్రోయబడ్డారో కొంచెం వివరించగలరు? ఎక్కడి నుంచి పడద్రోయబడ్డారు? దూతలు ఎక్కడుంటారు? అసలు దూతలు ఎక్కడుంటారు? పరలోకంలోనే ఉంటారు. అక్కడి నుంచి పడద్రోయబడ్డారు. అంతటా పరలోకం ముందు యుద్ధం జరిగిందని ఉంటుంది 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. పరలోకం స్పష్టంగా ఉంది కదా. తర్వాత వందనాలు బ్రదర్. యేసుక్రీస్తు నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము అని చెప్పాడు. సాధారణంగా ఎవరైనా మన ఎడమ చెంపను కొడతారు కదా, సో కుడి చెంప కొట్టువానికి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరించగలరు? రైట్. ఇక్కడ ఏంటంటే ఓకే, కుడి చేత కొడితే మనం ఎడమ చెంప మీద తగులుతుంది కదా, ఓకేనా. కాబట్టి కుడి చెంప మీద అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతీకారం తీర్చుకోవద్దు అని చెప్తున్నాడు. వాడు మనల్ని కొట్టినప్పుడు తిరిగి రిటాలియేషన్ వద్దు, రివెంజ్ వద్దు, కీడుని తీసుకోండి, హింసని తీసుకోండి, కీడు చేత కీడును జయించకండి, మేలు చేత కీడును జయించండి అని చెప్తున్నాడు. అలా ఏంటంటే వాడి కోపం వచ్చి ఇటు కొట్టాడు కదా, వాడికి ఇటువైపు కూడా తిప్పు, కోపం చచ్చిపోతుంది. ఇటువైపు తిప్పామనుకోడు కొట్టలేడు, వాడికి అడ్డు వస్తుంది, మనస్సాక్షి అడ్డు వస్తుంది. మనం తిరిగి ప్రతీకారం తీర్చుకుందామంటే వాడు ఎక్కువ కొడతాడు, కానీ మనం కొట్టించుకోవడానికి సిద్ధపడ్డామనుకో కొట్టలేడు. అది మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతీకారం వద్దు అనేదాన్ని చెప్తున్నాడు, దుష్టుని ఎదిరించొద్దు అని చెప్తున్నాడు. వందనాలు బ్రదర్. నా జీవితంలో అద్భుతం జరిగిందని, రోగం పోయిందని, ఉద్యోగం వచ్చిందని, పిల్లలు పుట్టారని, దేవుడు మగపిల్లాన్ని ఇచ్చాడని, ఇలా ఎన్నో విషయాల్లో దేవుడు మేలు చేశాడని చర్చికి వస్తున్న వాళ్ళందరూ నిజంగా క్రైస్తవులు కాదంటారా? వీళ్ళందరూ పరలోకం వెళ్ళరంటారా? ఎందుకంటే 100 మందిలో 90% వీళ్ళే ఉన్నారు కాబట్టి. దయచేసి వాక్యానుసారంగా సమాధానం చెప్పగలరు. ఓకే, పేజ్ టర్న్ చేయాలంట. అంతేకాకుండా గొప్ప సాక్ష్యం అంటూ అలాంటి సాక్ష్యాలను చర్చలు పిలిపించి మరీ చెప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం దయచేసి చెప్పండి. ఏమైనా ఉంటే సాక్ష్యం పోగొట్టుకోవద్దు అంటున్నారు. ఓకే, మంచి ప్రశ్న అడిగారు. చాలామంది ఇలాంటి అద్భుతం జరిగిందని ఇలాంటి కారణాలతోనే చర్చికి వస్తున్నారు, చర్చిల్లో కొనసాగుతున్నారు కదా. ఇలాంటి వాళ్ళు పరలోకం వెళ్ళరంటారా అని మీరంటే కనుక నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ఎల్కేజీనో యూకేజీనో 1వ తరగతి 2వ తరగతి ఉంటారు కదా. వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఏబిసిడీలు ఆలు 1 2 నేర్చుకుంటున్నారు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటున్నారు. ఓకే, అక్కడే ఉండిపోయారు. 20 సంవత్సరాలు అవుతున్నా సరే వాళ్ళు అదే చదువుతున్నారు, అదే రాస్తున్నారు, అదే నేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఉద్యోగం వస్తుంది అంటారా? అది నా ప్రశ్న. ఎందుకు రాదు? ఉద్యోగం కావాలంటే కొంచెం బుర్ర ఉండాలి కదా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు, కానీ అదే మూలపాఠాల్లో మిగిలిపోయావు. అవి మూలపాఠాలు. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠాలను మరలా మీకు బోధింపవలసి వచ్చాను అన్నది సంతోషంగా చెప్తున్నాడా, బాధగా చెప్తున్నాడా? అంటే కాలం మారే కొద్దీ మనం ఎలా మారాలంట? బోధకులుగా మారాలి. ఇది డెవలప్మెంట్. నువ్వు ఇంకా మొదటి మూలపాఠాలే ఎవడో చెప్తుంటే వింటున్నావు అనుకో. పరలోకం పోవాలి అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, జ్ఞానం లేకపోవడం, తెలివి లేకపోవడం మంచిది కాదంటాడు సొలొమోను. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు అని. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేస్తున్నాడంటే ఏంటి, ఎంతసేపు ఇవేనా? నువ్వు ఇక డెవలప్ కావా? నీకేం అనిపించట్లేదా? సరే, ఇక్కడ చూడు, పిల్లలు పుట్టారని, జీవితంలో అద్భుతం జరిగిందని, రోగం పోయిందని, ఉద్యోగం వచ్చిందని ఇవన్నీ అంటున్నారు కదా. ఆ మాటలు బైబిల్ ఎక్కడైనా చూపించండి. ఏ చర్చికి అయితే మీరు వెళ్ళి ఇలాంటి సాక్ష్యాలు వింటున్నారో ఆ చర్చికి బైబిల్ తీసుకొని వెళ్ళకండి. ఎందుకంటే దానికి దీనికి సంబంధమే లేదు. ఉందా? మరి ఇదెందుకు? అనవసరం కదా, దీన్ని వెక్కిరించినట్టు కదా. బైబిల్లో లేనిదే నువ్వు మాట్లాడుకుంటుంటే మరి ఇదేంటి? అది నా ప్రశ్న. నీకు పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చి నేను కాదన్న, సంతోషమే, నేను కాదనలే.
కానీ ఎంతసేపు అక్కడే తిరుగుతుంటే ఇది దేనికి, ఏముంది ఇందులో? ఇందులో ఏముంది? మీకు మాట చెప్తాను. అమ్మ క్యారీ బాక్స్ పెట్టించింది, బాగా 4-5 బాక్సులు పెట్టేసి రకరకాల వంటకాలు క్యారీ బాక్స్ పెట్టించింది. నువ్వు క్యారీ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నావు, వస్తూ దాని పక్కనే పొటాటో చిప్స్ తీసుకున్నావు. ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నావు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కొట్టగానే 10 పొటాటో చిప్స్ తిన్నావు. మరి ఇదేం చేస్తావు? అయిపోయా మళ్ళీ వెళ్ళి పొటాటో చిప్స్ తెచ్చుకొని తిన్నావు. పొటాటో చిప్స్ కూడా తినొచ్చు, తిండి పదార్థాలే. కానీ నీకు ఆకలైన ప్రతిసారి పొటాటో చిప్స్ తింటున్నావు. మరి అమ్మ పెట్టిన క్యారేజ్ ఏం చేస్తావు? కుక్కలో వేస్తావా? ఈ పొటాటో చిప్స్ లాంటి హెల్త్కు పనికిరానటువంటి, భక్తికి పనికిరాని ఎంతసేపు వీటి గురించే మాట్లాడుతూ ఉంటే మరి ఈ క్యారీ బాక్స్ ఏం చేద్దాం? ఇది వద్దా? అదే కదా వీళ్ళు చేస్తున్నది. ఎంతసేపు ఇక్కడే తిరుగుతుంటే మరి ఇది ఏంటి అంటున్నా. సరే ఇవి చెప్తే చెప్పావు, 1 వారము 2 వారాలు 1 నెల 2 నెలలు 1 సంవత్సరం అంతా మొత్తుకున్నావు. ఓకే, నేనేం చేస్తాను దానికి? 2వ సంవత్సరం నుంచి ఇదేమన్నా స్టార్ట్ చేస్తావా? ఇదే. వీళ్ళు పరలోకం పోతారంటే నాకు నిజంగానే తెలియదు, నాకు కూడా అనుమానమే. అంటే వీళ్ళు ఏమి నమ్ముతున్నారు అనేది నాకు కూడా అనుమానమే. వీళ్ళకి పెద్ద విషయం ఏంటంటే ఈ ఉద్యోగం రావడం, పిల్లలు పుట్టడము, లేకపోతే ఇంకోటి, ఇవే పెద్ద విషయాలు. బైబిల్ వీటిని అసలు విషయాలుగానే చెప్పలేదు. పాప క్షమాపణ గురించి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి అలా చెప్పబడింది కదా. మరి వీళ్ళు ఎంతసేపు ఉన్న దాన్ని పట్టించుకోకుండా వీటి చుట్టూ తిరుగుతున్నారంటే వీళ్ళు పరలోకం వెళ్ళి ఏం చేస్తారు? అక్కడేం పని ఉంటుంది వీళ్ళకి? నువ్వు ఏ కోర్స్ చదివావో ఆ ఫీల్డ్లోకి ఉద్యోగం వస్తుంది. నువ్వు చదివింది ఒక కోర్స్ అయితే ఇంకో ఫీల్డ్లో ఉద్యోగం వచ్చిందనుకో, అది నీకు మేలా లేకపోతే బాధ? చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడుకున్న వాళ్ళని దేవుడు పరలోకం తీస్తున్నాడు అనుకో, వాళ్ళు కొత్తగా చూస్తారు ఏంటిది అని. ఎందుకంటే వీళ్ళు ఊహించిన పరలోకం వేరే, అక్కడ ఉండే వాతావరణం వేరే ఉంటుంది. ఈ లేఖనాల్లోంచి మనం అర్థం చేస్తున్నప్పుడు పరలోకం, ఓకే ఇది పరలోకం అని అర్థమవుతుంది. ఈ తమాషాల్లో నుంచి పరలోకం వెళ్ళామనుకో పొరపాటున, ఏంటి లోకం వింతగా ఉంది అని అనుకుంటాం. పాయింట్ అర్థమైందా? మరి వాళ్ళు పరలోకం పోతారో పోరో నాకు నిజంగానే తెలియదు. తర్వాత అంతేకాకుండా గొప్ప సాక్ష్యం అంటూ అలాంటి సాక్ష్యాలను చర్చిలకు పిలిపించి మరీ చెప్పిస్తున్నారు. ఇది దరిద్రం, దౌర్భాగ్యం. నేను చెప్పాను కదా, వేదిక మీద చెప్పాల్సింది నీ సాక్ష్యం కాదు, క్రీస్తుని గురించిన సాక్ష్యం, లేఖనాలు. లేఖనాలు వివరించడానికి తప్ప నీ గురించి చెప్పుకునేదాన్ని కాదు. నీ గురించి సాక్ష్యం నాకెందుకు? ఒకడో చెప్పాడు అనుకో, నేను బాగా తిరుగుతున్నాను తాగుతున్నానంటే కింద కూర్చున్నాను అనుకుంటారు, మీకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఓనే. అవునా? ఎవడు ఖాళీగా ఉన్నాడు ఇక్కడ? ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, నేను భలే తిరిగేవాడిని తాగేవాడిని అంటే ఎవరు ఇక్కడ సొంతపోసులు ఉన్నారు? అందరూ అదే కదా. నా సాక్ష్యం నీకెందుకు, నీ సాక్ష్యం నాకెందుకు? ఇద్దరం అదే కదా. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేసిన దరిద్రాలు నాకు, నేను చేసిన దరిద్రాలు నీకు కాదు. క్రీస్తు శిలువలో ఏం చేశాడో అది మాట్లాడుకోవడానికి వచ్చాము ఇక్కడ. నువ్వు చేసిన నాకు చెప్పి, నేను చేసిన నీకు చెప్పి ఎవరికి వచ్చిన ఉపయోగం ఇది? క్రీస్తు ఏం చేశాడో చెబితే ఇద్దరికి పనికి వస్తుంది. కాబట్టి సాక్ష్యాలు చెప్పకండి. ఇకపోతే ఇది ఎంతవరకు వాస్తవం? ఏమైనా అంటే సాక్ష్యం పోగొట్టుకోవద్దు అంటున్నారు. ఏం సాక్ష్యం పోగొట్టుకోవడం? సాక్ష్యాన్ని ఈ పదం బైబిల్లో లేదు. ఈ పదం చాలామందిని ఒక విధమైన మెంటల్ కన్ఫ్యూజన్లో లేకపోతే ప్రెజర్లో పడేస్తుంది. ఎందుకంటే సాక్ష్యం పోతుంది అంటే నువ్వు ఏదైతే సాక్ష్యం చెప్పావో మరలా అక్కడికి రావని గ్యారంటీ లేదు. ఉందా? లేదు. నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు అన్నాను అనుకో, అంటే అది నీ చేతిలో ఉందన్నమాట. ఇంకొకసారి చెప్తాను, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు అని నేను అన్నాను అనుకో, అంటే పోగొట్టుకోకపోవడం నీ చేతిలో ఉందన్నమాట. ఇక దేవుడు ఎందుకు? మీ పాయింట్ అర్థమవుతుందా? ఒకవేళ నేను నా సాక్ష్యాన్ని కాపాడుకునే కెపాసిటీ నా దగ్గర ఉంటే నాకు యేసు ప్రభువే వద్దు. ఇక అదేదో నేను నీతిమంతుని అవుతాను. అది లేకనే ఇక్కడికి వచ్చాం. కాబట్టి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దంటే ప్రెజర్ క్రియేట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే సాక్ష్యం పోతుంది. అలాగని నేను తప్పు చేయమని చెప్పట్లే, రియాలిటీ చెప్తున్నా. ఏంటంటే నీ జీవితం అన్నది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు చివరిదాకా రాదు, నువ్వు అనుకున్నట్టు రాదు. చాలా డిఫరెంట్ రూట్ తీసుకుంటుంది అది. నేను తప్పు చేయమని చెప్పట్లే, రియాలిటీని అర్థం చేసుకుందామని చెప్తున్నా.
కాబట్టి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దంటే అలాంటి మాట బైబిల్ ఎక్కడుంది? పోగొట్టుకొని చెప్తున్నాను నేను, పోగొట్టుకోమని కూడా చెప్పట్లే. ఈ పదం తప్పు అని చెప్తున్నా. పడిన ప్రతిసారి లే అని చెప్తున్నా. ప్రభు మీద ఆధారపడు అని చెప్తున్నా. ఒకవేళ నా సాక్ష్యాన్ని నేను పోగొట్టుకోకూడదంటే నేను చేయగలనా, నేను ఉండగలనా, నా చేతిలో ఉంటుంది. అది కనుక నా చేతిలో ఉంటే క్రీస్తు ఎందుకు నాకు? అనవసరం కదా. నా సొంత సామర్థ్యం చేత నేను భక్తిపరుని అయిపోతా కదా, నీతిమంతుని అయిపోతా కదా. అది లేకనే కదా క్రీస్తు దగ్గరికి వచ్చాను. కాబట్టి నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు అనేది నీ మధ్య వింటున్నాను, వీళ్ళు మాట్లాడుతుంటే అది బైబిల్లో లేనటువంటి పదం, వీళ్ళు సృష్టించుకున్నారు. మరి వందనాలు బ్రదర్. మత్తయి 7:21 ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. పరలోక రాజ్యం వేరు వేరు కదా. వెరీ గుడ్. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. పరలోక రాజ్యం అంటే సంఘం, పరలోకం అంటే మనం పోయిన తర్వాత ఉండేది. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వస్తారు. వేరు వేరు కదా. దీనికి అర్థం సంఘంలో ప్రవేశింపడా లేక పరలోకంలో ప్రవేశింపడా అంటే ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటే సంఘంలో ప్రవేశింపడు అంటే సంఘ నియమానికి విరోధంగా ఉన్నాడు, వాడు సంఘస్థుడు కాడు అని చెప్తున్నాడు, వాడు సంఘ సభ్యుడు కాడు అని చెప్తున్నాడు. అది విషయం. అర్థమయ్యేలా వివరించండి. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అంటే మనం చేయాల్సిన తండ్రి చిత్తం ఏంటో కొన్ని మాటల్లో చెప్పగలరు. తండ్రి చిత్తం ఏంటి? బైబిల్లో ఉన్నదంతా తండ్రి చిత్తమే. చిత్తం అంటే ఇష్టం అని. ఆయనకి ఏమి ఇష్టమో ఏం కష్టమో బైబిల్లో రాయించాడు. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఆయన చిత్తమే కదా. దానికి అనుకూలంగా బ్రతకడమే దేవుని చిత్తం ప్రకారం చేయడం అంటే. తర్వాత పాస్టర్ గారు వందనాలు. కొంతమంది పాస్టర్స్ మరి బ్రదర్స్ ఇలా అంటున్నారు, ఈ 5 లక్షణాలు ఉంటే మీలో కామపు ఆత్మ ఉన్నట్టే. కామం అనేది ఆత్మ కాదు, శరీరానికి సంబంధించింది. కామం అనేది అది ఫిజికల్ డిజైర్, అది దాని కామం ఆత్మ ఏంటి? అలా కూడా ఉంటుందా? కామపు ఆత్మ అనేది ఏం బైబిల్లో లేదు, ఉందా? అలా ఏం లేదు. మరి ఏ ఆత్మ కనిపెట్టిందో దీన్ని మనకు తెలియదు. కానీ ఈ 6 విషయాలు పాటిస్తే విజయం పొందుకుంటావు అని, ఈ 10 సూత్రాలు అనుసరిస్తే పోగొట్టుకున్న దొరుకుతుందని, ఇలా చేస్తే ఆశీర్వదించబడతావని, ఇలా ఎన్నో రకాలు చెబుతున్నారు. ఇలా చెప్పడం నిజమేనా, వాక్యానుసారమేనా? ఇవి తప్పు. ఇంతకు ఎవరు చెప్పిన సూత్రాలు ఇవి? ఎవరు పెట్టిన సూత్రాలు ఇవి? బైబిల్ లేని సూత్రాలు మనం పెట్టడం ఏంటి? కాబట్టి ఇవి తప్పు. ఇలా చెప్పేవాళ్ళు ఏదో కొత్త విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బైబిల్లో లేదు అది. తర్వాత ఇలా చెప్పడం నిజమేనా, వాక్యానుసారమేనా? నిజంగా కామపు ఆత్మ అనే ఆత్మ ఉందా? లేదు. కామం అనేది మన ఫిజికల్ ఎలిమెంట్, అది ఫిజికల్ డిజైర్, అది. దానికి ఆత్మ ఏంటి? తర్వాత పదే దొంగతనం చేస్తూ ఉంటే అలాంటి దొంగతనం చేసే ఆత్మని ఏమంటారు? ఆత్మ దొంగతనం చేయదు, దొంగతనం చేసే ఆత్మ. తర్వాత కామపు ఆత్మ అంటే మరి దొంగతనం చేసే ఆత్మ ఉన్నట్టేనా? వీళ్ళు పెంతెకోస్తుకు వెళ్తూ ఉన్నట్టున్నారు. ఇవన్నీ ఎలా తీసుకోవాలి కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరు? ప్రశ్న పెద్దగా రాసినందుకు క్షమించండి, సమాధానం చెప్పండి. కామపు ఆత్మ ఇలాంటి ఆత్మ ఏమీ లేవు. తర్వాత అక్కడ అందులో ఏం రాశారంటే ఈ లక్షణాలు పాటిస్తే కామాన్ని జయిస్తారు అంటే, కామాన్ని జయించడం అనేది ఉండదు. ఓకే, కామాన్ని కరెక్ట్ వేలో తీర్చుకోవడం ఉంటుంది. అంటే భార్యతోనో భర్తతోనో ఉంటుంది తప్ప కామాన్ని జయించాల్సిన అవసరం ఏంటి? హిమాలయాలకు వెళ్తారా ఏంటి? మీకు అర్థమవుతుందా? కామాన్ని జయించాల్సిన అవసరం లేదు, కామాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అదేంటి? మ్యారేజ్ రిలేషన్లో, మ్యారేజ్ బాండ్లో దాన్ని ఉపయోగించాలి. అందుకు ఇచ్చాడు కామాన్ని, దాన్ని జయించమని ఇవ్వలేదే. కామం అనేది చచ్చిపోయింది అనుకో, ప్రేమ అనేది చచ్చిపోతుంది. నువ్వు కామాన్ని జయిస్తున్నావు అంటే ప్రేమ అనే దాన్ని జీరో చేస్తున్నావు అని అర్థం. పాయింట్ అర్థమైందా? ఎప్పుడైతే ప్రేమ పోతుందో ఆవిడతో నీకు పని లేదు, నీతో ఆవిడికి పని లేదు, ఇద్దరు పని లేదు. ఫ్యామిలీ బాండ్ అనేది తెగిపోతుంది. కాబట్టి కామాన్ని జయించమని దేవుడు చెప్పలే. ఎందుకు చెప్తాడు? పెట్టింది ఆయన. దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించండి, కరెక్ట్ రిలేషన్లో ఉపయోగించండి. ఇప్పుడు ఆకలి అనే దాన్ని మనం జయించాలన్నా? ఆకలి అనే దాన్ని జయించాలన్నా? ఆకలి అనేది జయిస్తే ఇంకెవడు పని చేయడు, ప్రపంచం స్తంభించిపోతుంది. ఆకలి అనే దాన్ని తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? దొంగతనం చేసి కాదు, సంపాదించి. కాబట్టి కామం అనే దాన్ని జయించమని బైబుల్ చెప్పలేదు. అది చెప్పింది హిమాలయాల్లో తపస్సు చేస్తుండేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ మనకెందుకు ఇక్కడ?
ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కాబట్టి సాటైన సహాయము అని అన్నాడు. కామాన్ని జయించు ఆదాము అని చెప్పలే, ఇదిగో నీ సాటైన సహాయం అని చెప్పాడు. ప్రతివాడికి సొంత భార్య ఉండాలి, ప్రతి ఆవిడికి సొంత పురుషుడు ఉండాలి అని చెప్పింది. అది లేకపోతే పిల్లలు ఎలా పడతారు? కామం లేకపోతే ప్రేమ ఎలా సాధ్యమవుతుంది? అసలు కామాన్ని జయించడం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలిసి వీళ్ళు బైరాగులు కావాలనుకుంటున్నారా ఏంటి? బైరాగులే బంగ్యాకు తాగుతూ హిమాలయాలో తపస్సు చేసుకోవాలనుకుంటున్నారా? సన్యాసి కావాలనుకుంటున్నారా? ఓకే, ఉంటే అలాగే ఉండండి. అందరి మీద ఎందుకు రుద్దుతారు దాన్ని? తప్పు, బైబిల్ లేదు అది. వందనాలు బ్రదర్. ఆదికాండం 2:22-23లో ప్రక్కటెముకను తీసినని స్త్రీగా చేసినని ఉంది కదా, మరి ఆదాము నా ఎముకల్లో ఒక ఎముక మాత్రమే అనాలి కదా, కానీ ఆదాము నుండి వచ్చిన మాంసాన్ని తీసి స్త్రీని చేసినట్లు లేదు కదా, మరి నా మాంసంలో మాంసం అని ఎలా అన్నాడు? అంటే ప్రక్కటెముక అంటే మొత్తం మాంసం అంతా ఇలా ఒలిచేసి తీసాడని దాని అర్థం. అంటే బాగా ఉడికిన తర్వాత ఇలా వస్తుంది చూసారా, అలా 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 తీసేసి ఆ ప్యూర్గా బోన్తోనే చేశాడని దాని అర్థం. ప్రక్కటెముక అంటే మొత్తం బీగుంటాడు అంటే ఇక రాయాలన్నా దాని మీద కొంచెం మాంసం కూడా ఉంది అని చెప్తే కానీ మనకు అర్థం కాదు. మరి అంత స్పెసిఫిక్గా ఎలా ఉంటారు మీరు? సరే, ఆయన చెప్పలేదు, ఆ తర్వాత అది ఫుల్ఫిల్ అయింది కదా, నా మాంసంలో మాంసం అని కూడా అన్నాడు కదా, అంటే మాంసం కూడా ఉండుంటుంది. అంత స్పెసిఫిక్గా ఎలా అడుగుతారు? తర్వాత అంటే ఒకే రకమైన శరీరం ఉన్నందుక, ఎందుకంటే ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను అని ఉంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పగలరు అంటే ప్రక్కటెముక అంటే ఎముక, అది విషయం. ఇప్పుడు ఎముక విరిగింది అన్నాం అనుకో, ఎముక ఒకటే విరిగిందా, మాంసం ఏమి డ్యామేజ్ కాలేదా? అలా కాదు, ప్రక్కటెముక అంటే మొత్తం ఎముకను తీశాడు. అయ్యగారు ప్రైజ్ దలాడు, అన్యులు క్రైస్తవ దేశాలకి తమ పిల్లల్ని చదువులకు ఉద్యోగాలు పంపుతారు. మరి ఇక్కడ క్రైస్తవులు ఎందుకు సువార్త ప్రకటిస్తే అభ్యంతరాలు తెలుపుతారు? వారికి మనం ఏమి తెలియజేయాలి? వెరీ గుడ్. క్రైస్తవ దేశాలకి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం కదా, మనం కదా, అన్యులు పంపిస్తారు కదా, వాళ్ళు అక్కడ వీళ్ళని చదువుకోవడానికి అనుమతిస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మెచ్యూర్డ్ వాళ్ళు, అక్కడున్న వాళ్ళు. ఎక్కడున్న వాళ్ళు ఏంటి? చదువు తక్కువ. అక్కడ వాళ్ళు అడుగుతారు, మన ఫెయిత్ని అడుగుతారు, మన ఐడియాస్ని అడుగుతారు, ఐడియాస్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళు అంత విన్న తర్వాత ఏం పాటించాలో వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. మనకు అలా కాదు, చెబితేనే ఏదో అయిపోతుంది. అదేదో ఒకటి ఉంది చూసారా, పురుషులందు పుణ్య పురుషులు వేరే పద్యం చెప్పమంటే ఒక చెప్తుంది, పురుష్ అబ్బా అంటుంటుంది. పురుష్ అనే దానికి సిగ్గుపడుతుంటుంది. అరే పదము దానికి ఎందుకు అంత సిగ్గు? పురుష్ అబ్బా అంటుంటుంది కదా, అంటే మరీ అంత సిగ్గు ఉంటుందా? మరీ అంత పురుష అనే పదం కూడా పలకవా? అలాంటి వాళ్ళు మనోళ్ళు. అంటే యేసు ప్రభు గురించి చెప్తేనే ఏదో అయిపోతుంది, ఇక ఏం కాదు. నాకేదైనా ఒక పేపర్ కనిపిస్తే తీసుకుంటాను, చదువుతాను, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే తప్పేంటి? సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. అంటే మన వాళ్ళకి ఏంటంటే యేసు చెబితేనే, అది వింటేనే ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నారంటే, ఇక వీళ్ళు నమ్ముతున్నది ఎంత వీక్గా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత వీక్గా ఉందో. ఒకసారి అప్పుడప్పుడు నా కొడుకు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే వెనకాల నీతి కథలు ఉంటాయి, కథల పుస్తకాలు ఉంటాయి, నీతి కథలు ఇలాంటి పుస్తకాలు ఉంటాయి కదా, అవి చదువుతాడు. చదివి ఇంటికి వచ్చి అడుగుతాడు వాడు, ఏది పురాణాలకు సంబంధించి ఈ మిగతా గ్రంథాలకు సంబంధించి అడుగుతాడు వాడు. ఆ చిన్న చిన్న కథల రూపంలో ఇస్తాడు. నేను ఫుల్ఫిల్ చేస్తాను దాన్ని, ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఎందుకని? ఆడి చెవులు మూసిపెట్టాల్సిన అక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా గుడి కనిపించినప్పుడు, ఏదైనా విగ్రహం కనిపించినప్పుడు అడుగుతాడు, ఏంటదని అడిగితే చెప్తాను నేను వాడికి, డీటెయిల్డ్గా చెప్తాను దాన్ని నేను వాడికి. సమాచారం తెలియాలి, అది తెలిస్తే కదా ఇది తేడా అర్థమవుతుంది. ఇంతకంటే తెలుపా అంటాడు, అనగానే సర్రమని వెళ్తుంది ఇలా, అవాక్కయ్య. మరి అవాక్ కావాలంటే ముందు ఈ తెలుపు అర్థం కావాలి కదా, ఈ తెలుపు అర్థమైతేనే ఇంకో తెలుపు అర్థమవుతుంది. తేడా తెలియాలంటే ముందు తెలియాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్య పాఠ్య పుస్తకాల్లో మీ గ్రంథాల గురించి రాశారండి, ఇదేమి న్యాయం అంటున్నారు. తప్పేంటి? మనం ఎటు చెప్పి సావం వాళ్ళకి, వాళ్ళని చదువుకుంటారు కదా.
శద్రకు, మేషకు, దానియేలు వీళ్ళని, అబేద్నెగో వీళ్ళని అక్కడ వాళ్ళ గ్రంథాలు చదివిపించారు. వీళ్ళే అపవిత్రులు కాలే, వీళ్ళు అపవిత్రులు కాలే. ఇంకా డొల్లతనం అర్థమవుతుంది. ఇప్పుడు నేను పాస్టర్ని, కొడుకును కూర్చోబెట్టుకొని రామాయణం చెప్పేంత ఓపిక నాకెక్కడిది వాడికి? చెప్తానా? చెప్పలేను, నాకు అంత టైం లేదు. మొన్న ఏదో పిల్లోడు తీసుకొచ్చి ఏదో ఇంగ్లీష్ గ్రామర్ అడిగాడు. నాకు తెలియదురా, నాకు టైం లేదని వెళ్ళిపోయాను అక్కడి నుంచి. అంటే వాడు ఏదో చిన్న బిట్ అడిగితే చెప్పేంత ఓపిక లేదు నాకు ఇక్కడ. ఇక నేను కూర్చోబెట్టి రామాయణం ఏంటి, భారతం ఏంటి చెప్పగలుగుతానా? వాళ్ళ పుణ్యం అని తీసుకొచ్చి వాళ్ళ టెక్స్ట్ బుక్లో పెడితే లక్ష్యంగా చదువుకో. అది చదివితేనే ఈ తేడా అర్థమవుతుంది. నా మాట అర్థమైందా, అపార్థమైందా? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్పు కాదు, చదువు. అక్కడ చదివితేనే క్రీస్తు గొప్పతనం, బైబిల్ గొప్పతనం అర్థమవుతుంది. అయితే వాళ్ళు కొంచెం ఇచ్చారు, అది నా బాధ. పూర్తిగా ఇచ్చుంటే బాగుండు, పూర్తిగా ఇవ్వాలి. మన పీనిహాస రామాయణం వచ్చిందా, ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసింది, వాడికి వినిపించాలని. ఎందుకని? పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. విన్నారా పీనిహాస రామాయణం? నేను డౌన్లోడ్ చేశాను అది. ఎందుకని? ఎడ్యుకేషన్ పర్పస్ కోసం డౌన్లోడ్ చేశాను దాన్ని. నేను చెప్పలేను దాన్ని, అంత వివరించలేం మనం. అద్భుతంగా వివరించాడు, 6 గంటల సేపు వివరించాడు కదా. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ఒకనొక రోజు వస్తుంది, ఇంట్లో ప్రొజెక్టర్ వేసి వినిపిస్తాను, వినండి, 1-10 సార్లు వినండి అని. ఎందుకని? ఏదో ఉంది అనుకుంటున్నారు కదా, ఇదే ఉంది అని వాడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిసినప్పుడే బైబిల్ ఉన్న గొప్పతనం తెలుస్తుంది. నేను అనుకున్నాను, ఆయన ఎవరో ఎక్కడుంటాడు మహానుభావుడు తెలియదు, కానీ మిగతా గ్రంథాలు కూడా అలా వ్యాఖ్యానిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నాకు ఆ పర్సన్ ఎవరో తెలిసి ఉంటే కనుక ఇమ్మీడియట్గా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసి ఉండేవాడిని. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను నా బిడ్డలకి చెప్పలేను, అంత లోతుగా విశ్లేషించి చెప్పలేను. సో ఇది గైడ్ అవుతుంది. మరి నువ్వు చదువుకున్నది 4 మొక్కలు చదువుకున్నావరా, ఇది విను, ప్రతిదీ చెప్పాడు అని అనిపించింది. ఆ పర్సన్ ఎవరో తెలుసుంటే ఇప్పటికీ చెప్తున్నాను, ఆ పర్సన్ తెలిస్తే కనుక ఇప్పటికి ఈ రోజుకైనా భవిష్యత్తులో నాకు తెలిసినా సరే ఆన్ ది స్పాట్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తావు. కొన్ని బూతులు తగ్గించి కొంచెం పరుషంగా పక్కన పెట్టేసి ఎగ్జాక్ట్గా వివరించు అని ₹1,00,000 ఇచ్చేస్తాను. ఒకవేళ భవిష్యత్తులో కనిపించాడు అనుకో, నా దగ్గర ఇంకా డబ్బు ఉంటే 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకని? ఇది అవసరం సమాజానికి. ఏదో ఉంది అని బ్రతకడం దానికి ఇదే ఉందని తెలిస్తే పోలే. అవునా కదా? మీకు అర్థమైందా? సో ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఇది ఫారినర్స్ చేస్తారు. వాళ్ళేం చెప్పగానే పుసుకుని విని అలా మారిపోరు. వాళ్ళందరూ చదువుకొని ఉంటారు, వాళ్ళ చదువు ఉంటుంది. చదువు ఎక్కడ ఉంటుంది అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, అక్కడ మెచ్యూరిటీ ఉంటుంది. మనకేం ఉండదు. మనం చెబితేనే ఏదో అయిపోయినట్టుగా ఆ అభద్రతా భావంలో బ్రతుకుతుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ చదువు లేదు కాబట్టి ఆ మూఢనమ్మకాలన్నీ అలా ఉంటాయి. ఇప్పటికీ ఈనాడు పేపర్లో ఇక ఈ కాలం వస్తుంది చూసారా, ఈ రామాయణ పురాణాల గురించి ఏదో వస్తుంటాయి కథలు, ఇప్పటికీ చదువుతాను. నాకు కనబడితే వాటిని తీసుకుని చదువుతాను. ఏం చెప్తున్నారు వీళ్ళు, ఏమి నమ్ముతున్నారు వీళ్ళు, లేకపోతే ఇస్లాం గురించి ఏదైనా వచ్చి చదువుతాను, ఏం చెప్తున్నారు, కంపేర్ చేసుకుంటాను, దానికి దీన్ని కంపేర్ చేసుకుంటాను. చదవడం తప్పు లేదు, తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని బట్టి వాళ్ళు ఎగతాళి చేయడం తప్పు అంటున్నాం. చెప్దాం, వాళ్ళకి ఎగతాళి చేయొద్దు, చెప్దాం. అలా ఎగతాళి చేసినప్పుడు ప్రతీకార ధోరణిలోకి వస్తారు. ముందు విషయం మనకు తెలిస్తే అవతల వ్యక్తి ఏమి నమ్ముతున్నాడో దాన్ని బట్టి ఆ వ్యక్తికి సువార్త చెప్పచ్చు. మనం దాన్ని మౌల్డ్ చేయొచ్చు. ఓకే, అవతల వ్యక్తి ఏమి నమ్ముతున్నాడో తెలిస్తే మన సువార్తను మౌల్డ్ చేసి ఆ వ్యక్తిని చెప్పొచ్చు అనమాట. ముందు మనకు తెలియాలి. ఒక బోధకుడికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కౌంటర్ వీడియోలు చేయమని చెప్పట్లే నేను, వాళ్ళు రెచ్చగొట్టమని చెప్పట్లే నేనేం చెప్తున్నానంటే విషయం తెలుసుకోండి అని చెప్తున్నాను. కాబట్టి ఈ ఫారినర్స్కి మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ప్రతిదాన్ని వింటారు, వాళ్ళకి ఏది కావాలంటే దాన్ని తీసుకుంటారు. కానీ ఇక్కడ చదువుకోరు కాబట్టి ఇన్ఫర్మేషన్ వినడం మంచిదనేది తెలియదు కాబట్టి అలా వింటేనే ఏదో అయిపోతుంది మత ప్రచారం అనేటట్టుగా మన మీద దాడి చేస్తుంటారు తెలియక. వందనాలన్నా ఏఐను ఉపయోగించి పాటలు మ్యూజిక్ చేయవచ్చా? ప్రభువు నాకు దయచేసిన తలాంతును బట్టి పాటలను రాశాను, కానీ మ్యూజిక్ దానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ లేని కారణంగా ఏఐను ఉపయోగించాను. ఇది ఏమైనా పాపమా? ఇది సరైనదేనా? ఓకే, తెడ్డున్నప్పుడు చెయ్యి పెట్టడం అనవసరం. తెడ్డుందనుకో, చెయ్యి కాల్చుకోవడం ఎందుకు? ఇప్పుడు బాండవ పెట్టారు, అది ఉడుకుతూ ఉంది, తిప్పాలి. మన కాన్సెప్ట్ ఏంటి? దాన్ని తిప్పడం.
తెడ్డు ఉంది వాడొచ్చా, గరిట ఉంది వాడొచ్చా? ఇవి లేకపోతే చేయి పెట్టే సాహసం చేయాలి. నేనేమన్నానంటే నీకు పాట రాయాలనిపించింది, దానికి కొంచెం కమాండ్ ఇస్తావు, ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కమాండ్ ఇస్తావు, అదేదో ఇచ్చింది, ఓకే దాన్ని తీసుకొని కరెక్షన్ చేస్తావు, నీకు నచ్చినట్టుగా మౌల్డ్ చేసుకుంటావు. ఇంకా సులభమైంది కదా. నీ కాన్సెప్ట్ పాట రాయడం, నువ్వు కమాండ్ ఇచ్చిన దాని ప్రకారం రాస్తుందా లేకపోతే ఇంకా వేరే రకంగా రాస్తుందా? ఒక పాట రాయి అంటావా, లేకపోతే ఈ ఎలిమెంట్స్తో పాట రావాలి అనే దాన్ని ఇస్తావా? దానికి ఇస్తావు కదా. అంటే నీ బ్రెయిన్లో ఇలా పాట రావాలని ఒక స్ట్రక్చర్ అయితే ఉంది, దానికి ఇచ్చావు, అది నీకు ఒక పాటని ఇచ్చింది, దాన్ని కరెక్షన్ చేసుకో, ఇది ఇలా రావాలి ఇది ఇలా రావాలి, మళ్ళీ కమాండ్, మళ్ళీ అల్టిమేట్గా రాస్తుంది నువ్వే కదా. అల్టిమేట్గా రాస్తుంది నువ్వే కదా. ఇప్పుడు నేనున్నాను, ఒక కాంట్రాక్టర్కి ఇస్తాను, పని ఇస్తాను, నాకు ఇక్కడ హాల్ రావాలి, ఇక్కడ ఇది రావాలి ఇది రావాలి చెప్తాను, ఆ వ్యక్తి కట్టిస్తాడు. ఆ వ్యక్తి ఈక్వల్స్ టు ఏ ఒకటే కదా. నేనేం అక్కడ లేను, ఆ వ్యక్తే కష్టపడని కడుతున్నాడు. అయితే ప్లానింగ్ నాది, ఇలా రావాలి ఇలా రావాలని. ఇప్పుడు కట్టింది ఆ వ్యక్తి అయినా నాదే బిల్డింగ్, అది పాట రాసింది ఏ అయినా సరే అది ఎలా రావాలో చెప్పింది నేను, అది నా పని మనిషి. పని మనిషి చేత పని చేయించుకోవడం మంచిదా చెడ్డదా? మంచిదే కదా. ఏఐ అనేది మన పని మనిషి, తెలివైన పని మనిషి. నీకు చాలా బిజీగా వర్క్ ఉంది, ఆ పని మనిషిని చెప్పు, చేసి పెడుతుంది. తప్పేంటి? అందులో తప్పేమీ లేదు. ఏఐను వాడడం, అది ప్రభు మహిమ కోసం వాడడం చాలా మంచిది. ఒకప్పుడు మురికి కష్టం చేస్తున్నాం, ఇప్పుడేమైంది స్మార్ట్ వర్క్ చేస్తున్నాం. అంతేనా? మనకి హోటల్లో పలానా హోటల్లో బిర్యానీ కావాలి, అక్కడికి వెళ్ళి తిన్నా అదే బిర్యానీ, లేదా ఎవరి చేత తెప్పించుకుని అదే బిర్యానీ, లేకపోతే జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని అదే బిర్యానీ. నీకు అల్టిమేట్గా కావాల్సింది బిర్యానీ, అది ఎలా వస్తే నీకెందుకు? ఇప్పుడు జొమాటోలో బిర్యానీ తెప్పించుకోవడం పాపం అయితే ఏఏలో పాట రాయించుకోవడం కూడా పాపమే. అంతే కదా మరి, రెండు ఈక్వల్ కదా. సో ఇక్కడ బిర్యానీ తీస్తున్నాడు, ఇక్కడ పాట రాస్తుంది, రెండు ఒకటే. టెక్నాలజీ తప్పు కాదు, దాన్ని ఉపయోగించే విధానం, మోటో, దాని ఇంటెన్షన్ బట్టి అది మారిపోతుంది. తర్వాత అన్నయ్య వందనాలు. బైబిల్ మిషన్ హోసన్న మినిస్ట్రీస్ వీరు చర్చి స్థలం కోసం, వారి సభల స్థలం కోసం, వారి సంఘంలో కాకుండా బహిరంగ ప్రార్థనలో గుర్తు చేసుకోండి అని అడుగుతూ ఉంటారు. వివరించగలరు. ఇది తప్పు అని అంటే మరి కొండ మీద ప్రభు ఎందుకు ప్రసంగం తర్వాత మీ దగ్గర ఏమైనా ఇవ్వండి అన్నారు. అబ్బా, యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని యేసు ప్రభు అన్నాడు కదా. అంటే మనం కూడా అడగొచ్చు, చర్చి స్థలం కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, లేదా ప్రార్థన స్థలం కోసం జ్ఞాపకం చేసుకోండి, మనం కూడా అడగొచ్చు అనే దానికి యేసు ప్రభు అడిగాడు కదా, మీ దగ్గర ఏమైనా అంటే ఇవ్వండి అని, దానికి లింక్ పెట్టారు. సరే అయితే మీరు కూడా ఇవ్వండి. ఏమిస్తారు? 10 పైసలు ఇవ్వండి. ప్రభువు తీసుకుంది 5 రొట్టెలు 2 చేపలు, ఇంత తీసుకున్నాడు. ఎంతమంది పెట్టాడు? 12,000 పీపుల్కి పెట్టాడు. అందులో పురుషులు 5,000 మంది. ఓకే, తీసుకున్నదాన్ని 5, 2 అంత తీసుకున్నాడు, అంత క్వాంటిటీ తీసుకున్నాడు. పెట్టింది ఎంతమందికి? 12,000 పెట్టాడు. అంటే మనం కూడా ఎంత ఇద్దాం అడిగినప్పుడు? 10 పైసలు 20 పైసలు ఇవ్వండి. నేనేమన్నా తప్పు చెప్పానా? ప్రభువే అడిగాడు, ఇమ్మని అడిగాడు, ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. ఉంటే ఇద్దాం. అందరి దగ్గర అడిగాడా? ఒక్కరి దగ్గర తీసుకున్నాడా? ఒక్కొక్కరి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడా? ఒక్కడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడా? ఒక్కడి దగ్గర తీసుకున్నాడు. అది కూడా ఉంటే ఇవ్వండి అన్నాడు. ఉంది కాబట్టి ఇచ్చాడు. మీరు చెప్పండి నా దగ్గర లేవు అని. ఆన్సరే కదా. మిగతా వాళ్ళు ఇవ్వలేదంటే లేవని చెప్పారు. యేసు ప్రభు లేవంటారేంటి, బుద్ధి ఉందా లేదా అన్నాడా? అని అనలే. లేవు అన్నదాన్ని స్వీకరించాడు, ఉంది అని ఇచ్చిన దాన్ని స్వీకరించాడు. సో మీ దగ్గర ఉంటే ఇవ్వండి. అది ఎంత ఇస్తారు? వాడు 5 కోట్ల ఎస్టిమేషన్ అయితే మీరు 5 పైసలు ఇవ్వండి. ఆ 5 పైసలను వాళ్ళు మల్టిప్లై చేసి 5 కోట్లు చేసి కట్టి మరలా 50 లక్షలు ఎత్తుతారు వాళ్ళు. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదు?
మీరు కూడా ఇలాగే చేయండి. మీరు 5 పైసలు ఇవ్వండి. 5 పైసలు ఇస్తే వాళ్ళు 5 పైసలు ఏం చేస్తారు? ప్రభువా నువ్వు 5 కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని ఎత్తుతారు. ఇలా ఎత్తి ఇలా దించగానే కాంట్రాక్ట్కి ఇస్తూ ఉంటే వస్తుంటుంది. అంత అయిపోయిన తర్వాత పైసలు కింద పడతాయి కదా, అవన్నీ ఎత్తండ్రా అంటాడు ఆ వ్యక్తి. అలా ఎత్తగానే ఎంత వస్తుంది? 50 లక్షలు వచ్చేస్తుంది. అంటే దరిద్రగట్టు పోలికలు. యేసుప్రభు అడిగింది ఏంటి? అద్భుతం చేయడానికి. అద్భుతం చేశాడు ఆయన, నువ్వు కూడా చెయ్యి. ఆ మధ్య ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ చూశాను నేను. ఒకడు తపస్సు చేస్తాడు, రాముడికి తపస్సు చేస్తే రాముడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం కాగానే ప్రభువా నేను అంటే దేవా నీకోసం నేను ఏం చేశాను చూడని ఒక బండిల్ ఇస్తాడనమాట. ఆ బండిల్ ఏంటంటే రామకోటి ఇస్తాడు. వరం అడుగుతాడు. వరం అడిగి నీకోసం నేను రామకోటి రాసాను చూడంటే దాన్ని తీసి పక్కన సీతాదేవికి ఇస్తాడు రాముడు. ఇది క్లిప్పింగ్ నేను చెప్తున్నది. ఏమంటే చెక్ చేసి సీత అంటాడు. అప్పుడు ఆవిడ చెక్ చేసి ప్రభు అంటే ఏమైందంటే వీడు మొదటి పేజీనే ఒరిజినల్గా రాశాడు, మిగతా అంతా జిరాక్స్ పెట్టాడు ప్రభు అంటారు. ఇది క్లిప్పింగ్ ఎవరో పంపించారు నాకు. మిగతా జిరాక్సే ప్రభు అనగానే అలాగా చెప్పు నాయన నీకేం కావాలి వరం అంటే, ప్రభు నాకు ₹1,00,00,000 డబ్బు కావాలంటే ఆయన ఇలా అని ఒక ₹10 నోట్ ఇస్తాడు. ప్రభు ఏంటిది ₹10 ఇచ్చావంటే జిరాక్స్ చేసుకున్నాయి అంటాడు. కాబట్టి రామకోటిలో ఫస్ట్ పేజీ ఒరిజినల్గా రాసి మిగతా జిరాక్స్ అయితే ఈయన కూడా ఒరిజినల్ ₹10 ఇచ్చి మిగతా జిరాక్స్ చేసుకున్నాయని అని చెప్తాడు. సరిపోయింది. ఎగ్జాక్ట్గా మీరు ఇదే చేయండి. అక్కడ చిన్నపిల్లడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు కదా అంటే ఎస్ మనం కూడా ఇద్దాం. 12,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటి? కాబట్టి మనం ఏం చేద్దాం, ఇంత బిల్డింగ్లో మనం ఒక ఇటుక్కు సరిపోయేదాన్ని ఇద్దాం. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, మల్టిప్లై చేసి 10 లోడ్ల నిండా ఇటుకలు తయారు చేస్తారు వాళ్ళు. ఆ మిగిలిపోయిన ఇటుకలు పక్కింటోడు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అప్పుడు అది దేవుని స్తోత్రం, అది అద్భుతం అనుకుందాం. అందరు ఇవ్వలే, అందరు తిన్నారు తప్ప అందరు ఇవ్వలే, ఒక్కడు ఇచ్చాడు. అది కూడా ఉంటే ఇచ్చాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒకవేళ దాన్ని అక్షరార్థంగా తీసుకుంటే ఇది ఫాలో అవ్వండి. ఉంటే ఇమ్మన్నాడు కానీ ఖచ్చితంగా ఇమ్మని అనలేదు కదా. యేసుప్రభు అన్నాడా ప్రార్థనలు జ్ఞాపకం చేస్తుండే భోజనం పెట్టాలనుకున్నా అన్నాడా అని అనలే. అడగండి, యేసుప్రభు జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదే, మీరు ఎందుకు అంటున్నారు అని అడగండి, క్వశ్చన్ చేయండి. అడుక్కు తినేదానికి అలవాటు పడ్డారు అంతే. నీకు చర్చి కట్టాలనిపించింది, కట్టు చర్చి. ఎలా కడతావు? నీ చర్చికి ఆల్రెడీ వ్యక్తులు వస్తుంటారా, అందరూ కూర్చోండి, రౌండ్గా కూర్చోండి. మనకి ఇప్పుడున్న స్థలం సరిపోవట్లేదు, మనకున్న చర్చి ఇప్పుడు ఫెసిలిటీ సరిపోవట్లేదు. ఇదిగో నా వంతుగా నేను 5 లక్షలు వేస్తున్నా, మీరేమాత్రం ఇస్తారు? ముక్కు పిండి వసూలు చేసుకోండి. ఎందుకని? ఇది మీ చర్చ్, మీ సంఘం, మీరు ఆరాధించుకోవడానికి ఫెసిలిటీస్ కావాలి. కాబట్టి నీ సంపాదన ఎంత, నువ్వేమాత్రం ఇస్తావు, నీ సంపాదన ఎంత, మీరు కలిసి మీరు మాట్లాడుకొని మీరు చర్చి కట్టుకోండి. అప్పుడు ఎలా కట్టుకుంటారు? మీకు సంబంధించి కట్టుకుంటారు. అలా కాకుండా ఒక 2 ఎకరాలు ప్లాన్ వేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? 2 ఎకరాలు ప్లాన్ వేసి విపరీతమైన ప్లాన్ వేసి మొత్తం ప్రపంచాన్ని పంపించి మీరు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తాము? వాళ్ళే కూడా చర్చి కట్టుకుంటుంటే మనం ఎందుకు ఇస్తాం వాళ్ళకి? దాంతో మనకేంటి సంబంధం? అమాయకులు కాబట్టి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను ఇల్లు కట్టుకుంటున్నా, రేపు నేను ఇల్లు కడుతున్నాను, 4 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాను, మీరు ప్రార్థనకు జ్ఞాపకం చేస్తున్నారంటే నా ఇంటికి మీకు ప్రార్థనకి ఏంటి సంబంధం? మీరు ఉంటారా వచ్చిందులో? చర్చి ఎందుకు కట్టాలంటే రికార్డు కోసం కాదు, మీరు దేవుని ఆరాధించేదానికి. ఈరోజు కడుతున్న చర్చిలు దేనికి? రికార్డుల కోసం కట్టుకుంటున్నారు. కాబట్టి ఇవ్వకండి, ₹1 కూడా ఇవ్వకండి. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చిలో నిజంగా అవసరం ఉంటే మీరు ఇవ్వండి మీ చర్చికి, పక్క చర్చికి ఇవ్వకండి. అది మీకు సంబంధం లేనిది. వాళ్ళు ఉంటే కట్టుకుంటారు, లేకపోతే పోతారు. అవునా? నువ్వు ఏ పొలంలో మేస్తున్నావో ఆ యజమానికి పాలు ఇవ్వు. అవునా? నువ్వు ఈ పొలంలో మేసి ఆ పొలంలో పాలు ఇస్తూ ఉంటే నువ్వు మంచిగా ఏదైనా కాదు. ఎవరు అడిగితే వాడికి పాలు ఇవ్వకూడదు. నిన్ను మేపుతున్నాడు ఎవడో వాడికి ఇవ్వాలి పాలు. దారి వెంబడి పోయేవాడంతా పాలు వెతుక్కుంటా సైలెంట్గా ఉంటే మరి ఇంటికి వచ్చి వాడికి ఏమి ఇస్తావు? చెప్పండి, ఇప్పుడు ఇవ్వచ్చా? వాళ్ళు అడిగారు అనుకో, మీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తుందని, అన్న జ్ఞాపకం చేసుకుంటున్నామన్నా అని చెప్పండి. జ్ఞాపకం చేసుకుని తప్పే ఉండదు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, డబ్బు మాత్రం ఇవ్వకండి. జ్ఞాపకంగా చేసుకోమన్నాడు, జ్ఞాపకం చేసుకోండి.
అన్న పాత నిబంధనలో దేవుని వాగ్దానాలు మరియు ధర్మశాస్త్రం ఆధారంగా యూదులు మెస్సియా గురించి ఒక నిర్దిష్ట అంచనాలు కలిగి ఉన్నారు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆ వాగ్దానం నెరవేర్పు అని చెప్పబడింది. అయితే యూదులు ఎందుకు ఆయనను అంగీకరించలేదు? ఇది కార్యాల దగ్గర ధర్మబద్ధత, రైచియస్నెస్ బై వర్క్స్ మరియు కృప ద్వారా రక్షణ, సాల్వేషన్ బై గ్రేస్ మధ్య ఉన్న థియలాజికల్ తేడా వలన వాక్యానుసారంగా వివరించగలరు. ఓకే, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే యేసు ప్రభువు ఏమంటాడు అంటే, నేను బలిని కోరను కనికరమనే కోరుచున్నాను అను వాక్య భావం ఏమిటో వెళ్ళి నేర్చుకోండి అన్నాడు ఆయన. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాక్యాన్ని నేర్చుకున్నారు, వాక్య భావాన్ని నేర్చుకోవాలి. వాక్య భావాలు నేర్చుకోక క్రీస్తుని అపార్థం చేస్తున్నారు. నెక్స్ట్ ఒక సందర్భాన్ని తీసుకొచ్చారు. ఒక ఆవిడికి భర్త ఉన్నాడంట, పెళ్లి చేస్తున్నాడంట, పిల్లలు పట్టుకుని చచ్చిపోయాడంట. తర్వాత మరి ధర్మం ప్రకారం ఇంకొకటి పెళ్లి చేస్తున్నాడంట, పిల్లలు పట్టుకుని చచ్చిపోయాడంట. ఇంకొకటి 7 మంది పెళ్లి చేస్తున్నారంట, 7 మంది చచ్చిపోయారంట. చివరిలో ఆవిడ కూడా చచ్చిపోయిందంట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ పునరుద్ధానంలో ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? మొదటివాడంటావా? రెండోవాడు కూడా చేసుకున్నాడు కదా, రెండోవాడంటే మూడోవాడు కూడా చేసుకున్నాడు కదా, ఎవరికి భారీగా ఉంటుంది? పెద్ద బేతాల ప్రశ్న తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, ఓరే నాయనా, మీరు లేఖనాలను కానీ లేఖనాల శక్తిని కానీ తెలియక ఎరుగక పొరపాటు పడుతున్నారు. అంటే ప్రశ్నే పొరపాటు అనమాట. ఆన్సర్ లేదు దీనికి, ప్రశ్నే పొరపాటు. ఆయన ఏమన్నాడు? పరలోకంలో పెళ్ళికి ఎవ్వరు పెళ్ళి చేసుకోరు. అది ఆత్మలోకం అయితే మీరు పెడుతున్న ఈ లింక్ ఎక్కడిది? శరీరానికి సంబంధించింది. మీ పాయింట్ అర్థమైందా? భూమి మీద ఉండేది శరీరులు, పరలోకంలో ఉండేది అశరీరులు, ఆత్మలు. ఈ సంబంధాన్ని అక్కడెందుకు అంటగడతావు? లోకంలో అంటూ ఉంటారే, వచ్చే జన్మలో కూడా మీ భార్యగా పుట్టాలని ఉందండి అంటారు కదా. ఏం చేస్తావు ఇప్పుడు మరి? వచ్చే జన్మలో కూడా నీ భార్యగా పుట్టాలనేది ఎంత దరిద్రంగా ఉంటుందో ఇది కూడా అంతే దరిద్రంగా ఉంటుంది. ఎందుకు అలా? ఏంటంటే ఇది శరీరాలు ఉన్నాం కాబట్టి పెళ్ళిళ్ళు కావాలి. అక్కడ ఆత్మలు, అక్కడేం పెళ్ళిళ్ళు ఉంటాయి? ఉండవు. కాబట్టి ఈ ప్రశ్న అక్కడ చెల్లదు. అక్కడ పెళ్లి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు. పొరపాటు ప్రశ్న ఇది అని అన్నాడు. ఇప్పుడు చెప్పు, అది సద్దూకయ్యల మతం. సద్దూకయ్యలు అది అడిగింది. ఒక మతమే పుట్టుకొచ్చింది. ఎందుకని? మోషే పొదను కూర్చిన భాగాన్ని అర్థం చేసుకోక ఆ మతం పుట్టుకొచ్చింది. ఇలా వాళ్ళు లేఖనాలు చదువుతున్నారు కానీ లేఖనాల్లో ఉన్న భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోలే. వాళ్ళకి అర్థమైనంతలో అర్థం చేసుకున్నారు తప్ప నిజంగా అక్కడ ఏముందనేది వాళ్ళకు తెలీదు. నరహత్య చేయవద్దని చెప్పబడిన వాటి మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు కోపపడొద్దు అన్నాడు యేసు ప్రభువు. అంటే దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే కోపాన్ని తీసివేయడం. కోపం లేకపోతే మర్డర్ ఎందుకు జరుగుతుంది? కానీ వీళ్ళు ఏమనుకున్నారు? మర్డర్ చేయొద్దు అన్నాడు కానీ కోపపడొద్దు అనలేదు కదా, కొట్టొద్దు అనలేదు కదా, తిట్టొద్దు అనలేదు కదా, గొడవ పడొద్దు అనలేదు కదా. ఇవన్నీ మొదలు పెట్టుకున్నారు. క్రీస్తు ఏమన్నా అంటే, ఒరే కాదరు నాయన, నీ సహోదరుని వ్యర్థుడా అని చెప్పినా సరే, కోపడినా సరే అది మర్డర్తో సమానం అని చెప్పాడు. దాని ఒరిజినల్ మీనింగ్ అప్పుడు వచ్చింది బయటికి. అలా క్రీస్తు వచ్చేంత వరకు వాటి ఒరిజినల్ మీనింగ్ తెలీదు. ఇక క్రీస్తు చెప్పిన వాటిలో ఉన్న భావాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంతవరకు తెలియదు. ఆయన నా మాటలు తీసుకొని నన్ను మహింపరుస్తాడు, సర్వసత్యంగా నడిపిస్తాడు అని. కాబట్టి అలా మరుగు చేయబడ్డాయి వాళ్ళకి, అలా అపార్థం చేస్తున్నారు వాళ్ళు. అవి వాటి భావాన్ని తెలియక అవన్నీ క్రీస్తు విషయంలో నెరవేర్చారు వాళ్ళు. వాటి భావాన్ని తెలియక చదువుతున్నా సరే వాటిని క్రీస్తులో నెరవేర్చారు వాళ్ళు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అవన్నీ నెరవేరుస్తున్నామని తెలియక వాళ్ళు ఏదో చంపుతున్నాం అనుకుంటున్నారు ఆయన్ని. కాబట్టి అక్షరాలు నేర్చుకున్నారు కానీ వాటి వెనకాల భావాన్ని వాళ్ళు నేర్చుకోలేదు. అందుకే యేసు ప్రభుని సిలువ ఎక్కించారు, అపార్థం చేస్తున్నారు. వందనాలు బ్రదర్. 40 సంవత్సరాల యాత్రలో రోజు పగలు మేఘం, రాత్రి అగ్నిస్తంభం డైలీ కనబడుతూ ఉందా? మరి అలా కనబడుతూ ఉన్నా కూడా వారు ఎందుకు నమ్ముకున్నారు? ఎందుకు కనబడుతున్నా కానీ నమ్మలేదు? 40 సంవత్సరాలు కనిపించింది అది. ఎందుకు నమ్మలేదంటే మనం ఎందుకు నమ్మట్లేదు, అందుకే వాళ్ళు కూడా నమ్మలేదు. మనం రోజు వాక్యం వింటున్నా, ఆదివారం వాక్యం వింటున్నా, మనం బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మళ్ళీ చేసేది చేస్తామా? చెప్పు. మనం విని విని అదే ఎలా చేస్తామో వాళ్ళు కూడా చూసి చూసి అదే చేస్తారు. ఇద్దరం సేమ్. మనం ఎక్కువసార్లు చూసామనుకో అది పాత పడుతుంది, అందులో తీవ్రత తగ్గిపోతుంది. అదే విషయం. కాబట్టి వాళ్ళు చూసినా అదే పని చేశారు, మనం వింటున్నా అదే పని చేస్తున్నాం.
వందనాలు బ్రదర్. యెహోవా కాలంలో యుద్ధం కోసం సూర్యచంద్రుడు నిలిచి టైం ఆగినట్లు బైబిల్లో కాకుండా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చరిత్రలో కానీ ఇప్పుడు కానీ ఏదైనా ఉందా? లేదు. ఉంది అని చెప్పేది అబద్ధం. పలానా సైంటిస్ట్ చెప్పాడు, పలానా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీనో లేకపోతే వేరే యూనివర్సిటీ అని చెప్తున్నారు కదా, అవన్నీ జస్ట్ ఏదో మన చెవులను గెలడానికి అంతే, అంతమించి ఇంకేం లేదు. అలాంటి ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఎందుకు ఎవిడెన్సు? ఎక్కడ ఎవిడెన్స్ ఎందుకు అడుగుతున్నాను? అధికలు అడుగుతాను. ఆయన ఆది యందు భూమి ఆకాశాలు సృజించాడు అనే దానికి ఎవిడెన్స్ అడగాలి కదా. అవి చేసినోడు ఇవి ఆపలేడా? ప్రశ్న అక్కడ కదా రావాలా. అవి చేశాడు అంటే వాటిని ఆపలేడా? ఆపుతాడు. ఇవి చేశాడు అనే దానికి ఆధారం ఉన్నాయంటే ఇక్కడ తెగిపోతే అక్కడ తెగిపోతుంది. చాలామంది అడుగుతారు ఏమనంటే కన్యక గర్భవతి ఎలా అవుతుంది అని. ఒరే, కన్యక గర్భవతి అయితే పెద్ద విశేషం కాదు. అది ఆల్రెడీ ఒక మదర్ ఉంది, ఆల్రెడీ మెటీరియల్ ఉంది, మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్ వచ్చింది. కానీ ఇక్కడ నేల మట్టిలోంచి నరుడు వచ్చాడు. ఇది కదా ఆశ్చర్యం అంటే. పాయింట్ అర్థం కాలే. ఇక్కడ మరియం ఉంది, ఆవిడ బాడీ ఉంది, ఆర్గాన్స్ అన్నీ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ పురుషుడు ఒక్కడే లేడు. ఇక్కడ ఒక బిడ్డ పుడితే పెద్ద వింత అనుకున్నాం కదా. నేల మట్టితో నరుడు ఎలా వస్తాడు? మట్టిలోంచి ఎలా వస్తుంది? ఈ బాడీ ఎలా వస్తుంది? ఇక్కడ స్త్రీ అన్న ఉంది, అక్కడ స్త్రీ కూడా లేదే. ఇక్కడ ఆగితే ఇంత దూరం రావాల్సిన అక్కర్లే. దీన్ని చేసినోడు దీన్ని చేశాడంటే నమ్మాలి. దీన్ని చేసిన దగ్గర ఆగాలి. నేల మంటిలో నుంచి నరుడు ఎలా వస్తాడు? ఇప్పుడు ఆదాము ఫాదరు మదర్ ఎవరు? అంటే మట్టిలో వై క్రోమోజోము ఎక్స్ క్రోమోజోము ఉంటాయి ఏంటి? ఇక్కడ ఎక్స్ వై అడగకపోతే ఇక్కడ ఎందుకు అడుగుతావు? అంటే నేను ఏమన్నానంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో క్వశ్చన్ కూడా తెలియదు మన వాళ్ళకి. అడ్డమైన క్వశ్చన్ అని అడుగుతుంటారు. సూర్యచంద్రుడిని ఆపాడు అంటే అది కాదు ప్రశ్న. సూర్యచంద్రుడిని చేశాడు చూసావా, అది చేశాడని ఒప్పుకుంటే ఆపడం పెద్ద విషయం కాదు ఆయనకి. ఆపడం పెద్ద విషయమా, చేయడం పెద్ద విషయమా? చేయడం పెద్ద విషయం. అది డౌట్ రాలే మనకి, అంగీకరించేసాం. ఇక్కడ డౌట్ వచ్చింది మనకి, ఎలా ఆపాడని. దీనికి ఎవిడెన్స్ ఎందుకు? ఒక దైవజనుడు ఏమంటాడంటే బైబిల్లో తిమింగలం యోనాను మింగిందని ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను. ఒకవేళ బైబిల్లో యోనానే తిమింగలాన్ని మింగాడు అని ఉన్నా సరే నమ్ముతా అంటాడు ఒక ఆయన. తిమింగలం యోనాను మింగిందని రాశారు కాబట్టి నేను అది నమ్ముతున్నా. ఒకవేళ బైబిల్లో యోనానే తిమింగలాన్ని మింగేశాడని నమ్ముతా నేను. ఎందుకంటే మిగతావన్నీ నమ్ముతున్నప్పుడు దేవుడు చేస్తాడని ఇది కూడా చేయిస్తాడు. బైబిల్ని అలా నమ్ము, బైబిల్ అలా నమ్ము. ఇది దైవ గ్రంథం. ఇప్పుడు ఒక ఎవిడెన్స్ అడుగుతున్నావు కదా దీనికి సంబంధించి. అంటే ఒక ఎవిడెన్స్ కావాలి నీకు. ఈ బైబిల్ మీద జరిగిన పరిశోధనలు ఇక ఏ గ్రంథం మీద జరగలేదు. స్టిల్ ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. చాలామంది సైంటిస్టులు పుట్టుకొచ్చింది ఇక్కడి నుంచే. ఎలా పుట్టుకొచ్చారు తెలుసా? బైబిల్ చదివి ఇది అబద్ధం అనుకొని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. తిరిగి అక్కడికి వచ్చి ఆగారు. మనకి ఇప్పుడు ఎవిడెన్స్ లేకపోయినా ఇప్పుడు చాలామంది సైంటిస్టులు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చారు. అంతెందుకు మనం హాస్పిటల్కి వెళ్తే మత్తు మందు వేసుకుంటాం, మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా. మొన్న నా ఫ్రెండ్కి ఆపరేషన్ చేయించాను నేను. ఆపరేషన్ వెళ్తే ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు. సరే సంతకం పెట్టాను. అలా లోపలికి తీసుకుని వెళ్ళారు. లోపల తీసుకుని వెళ్ళిన తర్వాత మరలా బయటికి తీసుకుని వస్తే నేను దగ్గరకు వచ్చి ఎరా అని తడితే లేచి ఏం జరిగింది అయిపోయిందా అంటున్నాడు. అంటే ఏం జరిగిందో తెలీదా? ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలియదు అసలు. మొత్తం కడుపు కోసారు, ఏంటంటో చేసి హంగామా చేశారు, ఏం తెలియదంట. అయిపోయిందా అన్నాడు. అయిపోయింది. ఆ మొత్తం ముందు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్న? ఆదికాండం. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకను తీశాడు, మరలా మూసిపెట్టాడు అని అంటే తన శరీరంలో అవయవాన్ని బయటికి తీసి మరలా మూస్తున్నా సరే గుర్తు రానంత పట్టించుకోలేంత గాఢ నిద్ర ఒకటి ఉంటుందా? మనిషిని గాఢ నిద్రలో పంపిస్తే అది జరుగుతుంది. అలా మనిషిని గాఢ నిద్రలో పంపించే పదార్థం ఏమైనా ఉందని వెతికితే దొరికింది క్లోరోఫామ్. అక్కడి నుంచి పట్టుకు వచ్చింది అది. దాని నుంచి డెవలప్ చేసి ఇప్పుడు అనస్థీసియా అంతా డెవలప్ అయింది. దీనికి ఎవిడెన్స్ అదే. ఆదికాండంలో ఒక ఎవిడెన్స్ చూపించానా, ఇది దాటిన తర్వాత కదా ఇక్కడ దాకా వస్తావు. కాబట్టి మనకు తెలియకపోయినా బైబిల్కు ఉన్నన్ని ఎవిడెన్స్ ఇంక వేరే గ్రంథానికి లేవు, ఉండవు. ఓకే.
ఆదికాండం 1వ అధ్యాయం. అంతెందుకు బిగ్ బ్యాంగ్ థియరీ ఉందా? బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది? ఒకానొక టైంలో ఒక ఎక్స్ప్లోజన్ జరిగిందంట. ఒక ఎక్స్ప్లోజన్ జరిగితే ఈ యూనివర్స్ వచ్చిందంట. ఎక్స్ప్లోజన్ జరిగింది అంటే బిగినింగ్ ఉందనే కదా, ఉందనే కదా లేదన్నా? ఈ కాస్మిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఇలా స్ట్రెచ్ అవుతుంది యూనివర్స్ అన్నారన్నమాట. ఇలా స్ట్రెచ్ అవుతుందంటే ఎక్కడి నుంచి ఇక్కడ స్ట్రెచ్ అయిందంటే అంతకంటే ముందు ఇక్కడ ఉందని కదా, అంతకంటే ముందు ఇక్కడ ఉందని, ఎక్కడుంది ఇక్కడ అలా వెళ్తే ఒకనొక దగ్గర ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగుతుంది కదా. ఆ పాయింట్ దగ్గరికి రాకముందు అక్కడ ఏమీ లేదు కదా. ఈ పాయింట్ అర్థమైందా? అంటే బిగినింగ్ ఉంది కదా. ఇన్ని కోట్లు పెట్టి ఎక్కడికి వచ్చి ఆగారు? ఇంత బిగినింగ్ దగ్గరకు వచ్చి ఆగారు. ఇన్ని కోట్లు పెట్టి ప్రయోగం చేసి మరలా ఇంత బిగినింగ్ దగ్గరకు వచ్చి ఆగారు. ఎవిడెన్స్ దొరికిందా? బైబిల్ కొన్న ఎవిడెన్స్ ఇంక వేరే దానికి లేవు. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఆగాడు అన్నది కాదు ప్రశ్న, సూర్యుడు చంద్రుడిని చేశాడా లేదా ప్రశ్న. ఆయన చేసింది నిజమైతే ఆయన ఆపగలడు, ఆయన లేకుండా చేయగలడు. ఇది లాజికల్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థం కాలేదు. తర్వాత మీరు యోహాను సువార్త 20:17 గురించి ఇచ్చిన వివరణ నేను విన్నాను. యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి బలిని అర్పించిన తర్వాత ఎవరు ముట్టకూడదనే కారణంతో మరియను ముట్టనివ్వలేదని చెప్పారు కదా. అయితే అదే అధ్యాయంలో యోహాను 20:27లో యేసు ప్రభు తోమాను తన చేతులు తన పక్కలో చేయి పెట్టి చూడమని ముట్టనిచ్చాడు కదా. అవును, అది 17వ వచనం, ఇది 27వ వచనం. ఈ మధ్యలో చాలా నెరేషన్ జరిగింది కదా, చాలా టైం గ్యాప్ ఉంది కదా. ఏమో ఆయన ఎంతసేపట్లో పోయొచ్చాడు మనకేం తెలుసు, దేంట్లో పోయొచ్చాడు మనకేం తెలుసు. మీకు అర్థమవుతుందా? అక్కడ టైం గ్యాప్ చాలా ఉంది. మనం మాట్లాడుతుంది యేసు ప్రభు గురించి. యేసు ప్రభు పునరుద్ధారుడు అయిన తర్వాత రాయి ఇలా పక్కకి వెళ్ళింది కదా, దొర్లించబడింది కదా. ఆ రాయి ఎందుకు దొర్లించబడింది? యేసు ప్రభు బయటకు వచ్చేదానిక, మనుషులు లోపలికి వెళ్ళేదానిక? అంటే యేసు ప్రభు బయటకు వచ్చేదానికి కాదా? కాదా? మరి ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు ఆయన? ఇలా రాయి మూసిపెట్టారు, యేసు ప్రభు పునరుద్ధారుడు అయ్యాడు. రాయి దొర్లించబడింది మనుషుల లోపలికి వెళ్ళడానికి తప్ప ఆయన బయటికి రావడానికి కాదు. మరి బయటికి ఎలా వచ్చాడు? అది ప్రశ్న. మరి అలాంటోడు పరలోకం ఎప్పుడు వెళ్ళి వచ్చాడు మనకేం తెలుసు. తర్వాత వాళ్ళు తలుపులు మూసుకొని లోపల ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. తలుపు మూస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? సో మనకు కొన్ని విషయాలు మనం తెలియకుండా అడుగుతున్నాం. ఆయన దేవుడు, ఆయన పునరుద్ధానుడు. ప్రధాన యాజకుడు ఎలా మాట్లాడాలో బలర్పించిన తర్వాత అలా మాట్లాడుతున్నాడు. ఈ గ్యాప్లో ఏం జరిగిందో మనకు తెలియదు నిజంగానే. అంతెందుకు 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది ఆ దేశం అంతటా. ఆ చీకట్లో ఏం జరిగింది మనకెలా తెలుసు? అంటే ఊరికే చీకటి వచ్చేసిందా? ఏదో పర్పస్ ఉంటుంది, మనకు నిజంగా తెలియదు, ఎప్పటికీ తెలియదు ఆ విషయం. అది క్రీస్తుకి దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలాంటి విషయాలు బోలెడన్ని నేను ఇప్పుడు మీతో చెప్పితే మీరు సహించలేరు, మీరు వినలేరు, మీకు తెలియదు. కాబట్టి నేను పరిశుద్ధాత్మ పంపిస్తా అని చెప్పాడు యేసు ప్రభు. అంటే కొన్ని విషయాలు తెలియదు అనమాట మనకి. ఎంతవరకు మనకు చెప్పాలో అంతవరకు చెప్పాడు, కానీ మిగతా విషయాలు చెప్పలేదు ఆయన. ఆయన 3 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో ఆయన బాడీ ఉంది. మరి ఆయన ఎక్కడున్నాడు 3 రోజులు? మనకు చెప్పలే. ఏం చేశాడు ఇంతకు ఆయన? ఏమో మనకు తెలియదు. ఇలాంటి బోలుడు ఉన్నాయి. కాబట్టి ఆ టైం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఇవన్నీ మనం చెప్పలేదు. అక్కడ రాసింది ఒక ప్రధాన యాజకుడు మాట్లాడే మాట అనేటట్టుగా ఉంది తప్ప. తర్వాత 27లో ఆయన ప్రక్కలో చేయి ఉంచమన్నాడు. అది ఎప్పుడు? ఆయన అవిశ్వాసాన్ని తీసివేయడానికి, నిర్ధారణ ఇవ్వడానికి. ఇది వేరే కాంటెక్స్ట్, ఇది వేరే కాంటెక్స్ట్. ఓకే. తేజో నక్షత్రం అంటే సాతాను అని అనుకోవడం లేదు, సాతాను అని అనుకోవడం లేదు. మీరేమంటారు? నేనేగా చెప్పించేది తేజో నక్షత్రం అంటే సాతాను కాదని. యెషయా గ్రంథం 14వ అధ్యాయం వివరణ వినలేదా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం వివరించాను, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది తేజో నక్షత్రం అంటే సాతాను కాదు, స్టార్ అని, మార్నింగ్ స్టార్ అని. తేజో నక్షత్రం అంటే మార్నింగ్ స్టార్ అని. అది సాతాను అని ఎవరు చెప్పారు? తర్వాత ఆ తేజ నక్షత్రాన్నే లూసిఫర్ అంటారు. లూసిఫర్ అంటే సాతాను కాదు, తేజో నక్షత్రం అని. తర్వాత నరహత్య చేయకూడదు ధర్మశాస్త్రంలో ఉంది కదా. దావీదు సొలొమోనుతో యోవాబును షిమీని చంపమని చెప్పాడు కదా, అది పాపం కదా, అది హత్య కాదు, శిక్ష. ఓకే, అది హత్య కాదు, పనిష్మెంట్ అవుతుంది అది. ఎవరు? ఆయన రాజు. ఆయన రాజు. రాజు నియమించింది ఎవరు?
దేవుడు. రాజుని శపించొచ్చా? రాజుని నీ పడక గదిలో కూడా శపించొద్దు అని అంటాడు ప్రసంగిలో. రాజుని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా శపించొద్దు. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రిని పొరపాటును కూడా తిట్టద్దు అని. తిడతామా నోటుకొచ్చినట్టు? మన ప్రధానమంత్రిని తిట్టకూడదు. తిడతామా? అబ్బా వీడు వచ్చాడండి క్రైస్తవులకి అని అంటారు కదా. ఆయన పెట్టిన దేవుడు. ఆయన వస్తే క్రైస్తవులకి ఏం జరగదు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. ఏం జరగదు. దేవుడి అనుమతి లేకుండా ఎవరికి ఏం జరగదు. రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును అని రాయబడింది. రాజు ఎవడైతే మనకెందుకు? ఆయన ఉన్నది మన దేవుడి చేతిలోనే కదా. బంతిలో ఎక్కడ కూర్చుంటే మనకెందుకు? వడ్డించేవాడు మనోడే కదా. అవునా? వడ్డించేవాడు మనోడైతే మన ఘాట్లో కూర్చున్నా సరే అన్ని ఐటమ్స్ అక్కడికి వస్తాయి, రావా? నీకు వడ్డించేవాడితో ఏమంటారు, నువ్వు కూర్చునే ప్లేస్ ఎందుకు? ఎక్కడ కూర్చుంటే ఏమన్నది, ఎక్కడైనా కూర్చో, వాడు పట్టుకొస్తాడు, మనకు వడ్డిస్తాడు కదా. మనకి ఈ లాజిక్ మిస్ అయిపోయింది. రాజు ఎవడైనా, ముఖ్యమంత్రి ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా, ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే నియమించిన దేవుడైతే ఆ దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనకు అనుకూలంగానే అన్నీ జరుగుతాయి. లేదన్నా ప్రతికూలంగా జరుగుతున్నాయంటే నువ్వే తోక దాడించావు. సైనికులు ఊరికే ఖడ్గాన్ని ధరించరు అని రాయబడింది రోమిలకు రాసిన పత్రికలో. సైనికులు ఊరికనే, అధికారులు ఊరికనే ఖడ్గం ధరించరు. ఎందుకు ధరిస్తారు? తప్పు జరిగితేనే ధరిస్తారు. నువ్వు తప్పుకు సిగ్గుపడాలి తప్ప వాళ్ళని బట్టి కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను? సొలొమోను యోవాబును షిమీని చంపడం అన్నది పనిష్మెంట్. ఎందుకు పనిష్మెంట్? వాళ్ళిద్దరూ శుద్ధపూసల. యోవాబు ఏం చేశాడు? ఇద్దరిని చంపాడు, నిరపరాధులను చంపాడు. యుద్ధం అనేది సమాధాన సమయంలో, క్షేమకాలంలో ఇద్దరిని అనవసరంగా చంపాడు. మరి అలాంటి వాడిని ఏం చేయాలి? అప్పటికి చంపకుండా ఒక కండిషన్ పెట్టాడు, ఈ కండిషన్ మీరితే అని. అప్పటికి ఇంకొక వ్యక్తిని రాజుగా చేయడానికి కుట్ర పన్నుతున్నాడు ఆ వ్యక్తి, అందుకు చంపించాడు. తర్వాత షిమి ఏం చేశాడు? రాజు మీద దుమ్మెత్తిపోసాడు. రాజును శపించచ్చా? దుమ్మెత్తిపోసాడు. అప్పటికి దావీదు చంపలే. పిలిపించి ఒక కండిషన్ పెట్టించాడు, నువ్వు ఎప్పుడైతే యోర్దాను నది దాటి వెళ్తావో ఆ రోజు నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటావు. మరి అంత డేంజర్ జోన్లో ఉన్నాను తెలిసినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చా? వెతుక్కుంటూ వెళ్ళాడు, అలా చంపాడు. కాబట్టి మనం నరహత్య చేయకూడదు, కానీ గవర్నమెంట్ దాన్ని చేస్తే అది పనిష్మెంట్ కిందకి వస్తుంది. ఉరిశిక్ష వేసిందనుకో, జడ్జి గారు ఉరిశిక్ష వేశారనుకో, నరహంతకుడు కాదు ఆయన, న్యాయం తీర్చాడు. కొంతమంది సమాజంలో పనికిరారు, వాళ్ళని సమాజం ఎలిమినేట్ చేయాలి. అది హత్య కిందకి రాదు, పనిష్మెంట్ కిందకి వస్తుంది. మనం పగబట్టి ఒక వ్యక్తిని చంపితే నరహత్య అవుతుంది, కానీ సమాజ హితం కోసం గవర్నమెంట్, ప్రభుత్వం ఆ పని చేస్తే అది పనిష్మెంట్ కిందకి వస్తుంది. ఓకే, రాజులు చేసేది పనిష్మెంట్, అది నరహత్య కాదు. నీతి రాజ్యం వెదకండి, కరెక్ట్ ఆన్సర్ కావాలి. యేసుప్రభు అన్నాడు కదా, మీరు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని అన్నాడు కదా. ఎక్కడన్నాడు ఆ మాట? మత్తయి సువార్త 6:31. ఆ 31 పైన ఉన్నదంతా దేవుని రాజ్యం, దేవుని నీతి. ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ 31 దాకా వస్తుంది చూసా. మొత్తం టీచింగ్ అంతా దేవుని రాజ్యం, దేవుని నీతి. అవన్నీ పాటించడమే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకడం. క్లారిటీ వచ్చిందా? ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు అని ఆయన టీచింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ 31 పైదాకా వచ్చి ఆగుతా చూసావా, అది కానీ ఆ తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి యేసు బోధ కానీ, అపోస్తుల బోధ కానీ, ఇదంతా దేవుని రాజ్యం, దేవుని నీతిని వెదకడం. దాని ప్రకారంగా బ్రతికేదానికి ప్రయత్నం చేయడమే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకడం. ఓకే, తర్వాత నెక్స్ట్, పాస్టర్ దగ్గరకు వెళ్ళి అందరూ ప్రేయర్ చేయించుకుంటారు కదా, నిజంగా పాస్టర్ చేసే ప్రేయర్లో అంత బలం ఉంటుందా, లేక ఈజ్ ఇట్ రియల్లీ పవర్ఫుల్ దాన్ అవర్ ఓన్ ప్రేయర్? అబ్బా, మంచి ప్రశ్న అడిగారు. పాస్టర్ గారు చేసే ప్రార్థనలో మీ ప్రార్థనకు మించిన బలమేమీ ఉండదు. ఇంకో మాట చెప్పాలంటే, పాస్టర్ గారు చేసే ప్రార్థన మీకంటే చాలా వీక్గా ఉంటుంది. ఓకే, మీరు చేసుకునే ప్రార్థన కంటే పాస్టర్ గారు మీకోసం చేసే ప్రార్థన చాలా వీక్గా ఉంటుంది. ఎందుకు వీక్గా ఉంటుంది? ఉదయం నుంచి ఇప్పటిదాకా మొత్తుకున్నాను, చాలా అరిచాను,
చాలా అలసిపోయినాను నేను. ఇప్పుడు అయిపోగానే మీరు వస్తారు, 10 మంది వస్తారు, అన్న ప్రార్థన చేయండి అని. మరలా ప్రార్థన అంటే మిమ్మల్ని కాదనలేను, పొమ్మనలేను, కక్కలేను, మింగాలేను, ఏదో 2 మాటలు చేస్తాను, ఏ ఫీలు లేకుండా చేస్తాను. ఎందుకు చెప్తున్నా ఇంత ఓపెన్గా రావద్దని? చెప్పలేదు అనుకో, మీరు వస్తారు మరలా, నాకు అదొక ఇబ్బంది. మీ ప్రార్థన మీరు చేసుకోండి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయించుకున్నారు ఎవరన్నా? పేతురు దగ్గరికి వచ్చి నెత్తి మీద చేపెట్టుకొని ప్రార్థన చేయించుకున్నారా? బైబిల్ ఎక్కడైనా జరిగింది అది? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రత్యేకమైన కానుక కోసం దైవజనుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దైవజనుడు నెత్తి మీద చేయబెడితే ఏదో జరుగుతుందని ఒక దాన్ని సృష్టించి అలా వచ్చి ఈయన ప్రార్థన చేయగానే పుచ్చుకొని వెళ్తారా? వెళ్ళరు, చేతిలో ఏదో పెట్టి వెళ్తారు, అంత ఇంత ఇస్తారు. అలా ప్రత్యేకమైన కానుకల కోసం పెట్టుకున్నటువంటి మార్గం ఇది. మీకోసం మీకంటే బాగా ఇంకెవరు ప్రార్థన చేయలేరు. మీకోసం మీకంటే బాగా ఇంకెవరు ప్రార్థన చేయలేరు. మీకేదో ఆరోగ్యం బాగాలేదు, నాకేమీ ఇబ్బంది అనిపించదు, అది మీ బాధ, మీ నొప్పి. బైబిల్లో అలాంటి ప్రార్థన లేదు అని చెప్తున్నా. ఉంటే చెప్పండి, ఉందా అలాంటి బైబిల్లో ప్రార్థన? లేదు. ఒక బోధకుడు బోధిస్తాడు, ప్రార్థన ఎందుకు చేస్తాడు? నేను నా కోసం ప్రేయర్ చేస్తుంటా, నా కుటుంబం కోసం ప్రేయర్ చేస్తుంటా, నా సంఘం కోసం ప్రేయర్ చేస్తుంటా, లేదా నా బంధువుల కోసం, స్నేహితుల కోసం, నాకు అనుకూలమైన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ కోసం నాకు గుర్తొస్తే, ప్రేరేపణ వస్తే వాళ్ళ కోసం నేను చేస్తా తప్ప ఎవరంటే వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయంటే నేనేం చేయాలి, ఎందుకు చేయాలి? అదేంటన్నా ఒక సేవకుడు అలా మాట్లాడతావు అంటారా? బైబిల్లో ఆ మోడల్ లేదు. ఈ మధ్య పుట్టుకొచ్చింది, సోమరిపోతులు తయారు చేస్తుంది అది. మీ ప్రార్థన మీరు చేసుకోకుండా నేను ఎందుకు చేస్తాను? మధ్యాహ్నం భోజనం చేశారు మీరు, ఎవరైనా ఒక ప్లేట్ తీసుకొచ్చి అన్న ఈ ప్లేట్ తినండి అన్నారా? మీ ప్లేట్ మీరే కదా తిన్నారు, చెప్పండి. మీ ప్లేట్ మీరే తిన్నారు, మరి మీ ప్రార్థన నేను ఎందుకు చేస్తాను? మీ ఆకలి మీది, మీ ప్లేట్ మీద మీరు తిన్నారు, మరి మీ ప్రార్థన మీరు చేసుకోకుండా నాకెందుకు, నేను ఎందుకు చేస్తాను? నా దగ్గర నుంచి ఏమడుగుతారంటే వాక్యాన్ని అడగండి, బోధిస్తాను. ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, సమాధానం చెప్తాను. ప్రార్థన అడగండి, నేను చెయ్యను, నాకేమనిపించదు. యెషయా వచ్చాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే మోకరించి నెత్తి మీద చేయబెట్టు, ప్రార్థన చేయి అన్నాడా? యెషయా పెద్ద ప్రవక్త కదా, ఇప్పుడు ఆయన దగ్గర ప్రేయర్ చేయించుకోవాలి కదా. వెంటనే వెళ్ళి గోడ తట్టు ముఖం పెట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు చూశాడు, నీ కన్నీళ్ళు నేను చూశానని చెప్పు, ఇంక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని చెప్పు. బైబిల్లో ఏ భక్తుడు కూడా ఇంకొకరి దగ్గర ప్రార్థన చేయించుకోవాలని ఎత్తి మీద చేపెట్టే ఒక్కడు అడిగాడు ప్రార్థన బైబిల్లో, నువ్వు చేయి ప్రార్థన నా కోసం అని. ఎవరో చెప్పండి, గెస్ చేయండి. సమయోనా? ఇంచుమించు దరిదాపుల్లోకి వచ్చావు. చెప్పండి, బైబిల్లో ఒక్కడు అడిగాడు ప్రార్థన కానీ చేయలే. పేతురు. ఇప్పటికైనా వెలుగు ఉండాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం నుంచే. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఎందుకు చేతులు ఉంచారంట? ప్రభు ఈ బిడ్డకు ఉద్యోగం లేదు నాయన, ఈ బిడ్డకు బిడ్డలు లేదు నాయన, ఈ బిడ్డకు విడాకులు కావాలి నాయన అని పెట్టారా? లే. ఎందుకు పెట్టారంట? పరిశుద్ధాత్మను పొందమని. మరి ఇప్పుడు పెట్టచ్చా? ఆహా. ఎవరు పెట్టారంట? అపోస్తులు మాత్రమే చేతులు ఉంచారు. ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? లేరు. ఇది అయిపోయింది, ఇది హిస్టరీ. చేతులు ఉంచినప్పుడు ఎవరు చూసారంట దాన్ని? అపోస్తులు చేతులు ఉంచటం వలన. అందరూ చేతులు ఉంచడం కాదు, అపోస్తులు చేతులు ఉంచటం వలన. ఇప్పుడు లేరు కదా, కాబట్టి ఇది క్యాన్సల్, ఇప్పుడు లేదు. అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి, సుమయోన్ అన్నావు, నేను అన్నా అదే హాఫ్ వచ్చేవాడిని. ఓకే, సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి డబ్బు ఇచ్చి, సేమ్ అదే జరుగుతుంది ఈరోజు. స్పెషల్ కానికి ఇస్తారు, నెత్తి మీద పెట్టుకొని అడుగుతారు. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వండి అని అడిగాడు.
అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరకు సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఎవరు ప్రార్థన చేయాలి? నువ్వు ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అని అన్నాడు. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి. ఉందా? అంత గారడి సీమోను బ్యాచ్ ఈరోజు. ఎవడి ప్రార్థన వాడు చేసుకోవాలి. పేతురు ఏమన్నాడు? ప్రభువును వేడుకొని ఆయన అంటే ఈ గారడి సీమోను ఏమన్నాడు? మీరు చెప్పినవి నా మీదకి రాకుండా మీరే ప్రభువును వేడండి, దానికి డబ్బు ఇస్తాను నేను. ఫస్ట్ టైం బైబిల్లో అండ్ లాస్ట్ టైం. నా ప్రార్థన మీరు చేయండి, నేను డబ్బు ఇస్తాను దరిద్రుడు ఎవరైనా ఉన్నాడరా అంటే వాడు గారడి సీమోను. లేదన్నా మేము కూడా అంటే నేనేం చేయలేను. ఇది బైబిల్. నా ప్రార్థనని మీరు చేయండి అని చెప్పిన దరిద్రుడు ఎవర్రా బైబిల్లో అంటే? ఎవరు? గారడి సీమోను. ఇప్పుడు మీరు కూడా నా ప్రార్థన మీరు చేయడం ఏంటి? మీరు చెప్పినవి నా మీదకి రాకుండా మీరే ప్రభువును వేడుకోండి. ఎందుకు వేడుకుంటారు వాళ్ళు? హిజ్కియా ఎవరిని అడగలే, వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, యేసు ప్రభు శిష్యులు వచ్చి ఏమన్నారంటే, ప్రభువా మా కోసం ప్రార్థన చేయన్న వాళ్ళు ఏమన్నారు? మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు అన్నారు వాళ్ళు. గుర్తుందా? మాకు ప్రార్థన చేయన్న వాళ్ళు ఎప్పుడు బైబిల్లో మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. యోహాను తన శిష్యులకు నేర్పించినట్టు మాకు నేర్పించు, ప్రార్థన నేర్పిస్తాను నేను ఎలా చేయాలో. ప్రార్థన చేసుకోవాల్సింది ఎవరు? పాస్టర్ ఏం పని చేస్తా అంటే ప్రార్థన నేర్పిస్తాడు, కరెక్ట్ చేస్తాడు. కానీ ప్రార్థన చేయాల్సింది ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడు చేయలే, రండి ప్రార్థన చేస్తారండి అని చెప్పలే. చేశాడు కదన్నా. యోహాను సువార్త 17 అంటే అది ఆయనకై ఆయన చెయ్యాలనిపించి చేసిన ప్రార్థన, వీళ్ళు అడిగితే చేసిన ప్రార్థన కాదు. ఆయనకై ఆయన చేయాలనిపిస్తే చేస్తాడు. నాకు చేయాలనిపిస్తే చేస్తాను, మీరు అడిగితే చేయను, మీరు అడగకూడదు కూడా. అడిగితే చేసే ప్రార్థనే కదా అసలు అది. అలాంటి బైబిల్లో లేదు. యేసు ప్రభు ఏమన్నాడు? కనుక నీవు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టుకొని రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన పర్సనల్, ప్రేయర్ అనేది పర్సనల్. నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఇంకొకరు ఈ మధ్య ఒక కొత్త తెగులు వచ్చింది. అదేంటంటే ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అన్న ప్రార్థన చేయండి అన్న అంటారు. దేంట్లో చేయాలంట? ఫోన్లో చేయాలంట. ఎవరికి చేయాలి? అప్పుడు ఎవరికి వినపడుతుంది? నేను ఆయనే చేయాలి. ఇప్పుడు లైన్లో ఉండేది ఆయనే కదా. అంటే నేను ఆయనే చేయాలి ఫోన్లో. అన్న మీరు ప్రార్థన చేయండి, మేము కళ్ళు మూసుకుంటాం ఇక్కడ. వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకుంటే ఇక్కడ నేను ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి ప్రార్థన? పరలోకం మా తండ్రి అన్నాను అనుకో, అది ఎవరికి వినపడుతుంది? ఈయనకి వినపడుతుంది. ఇప్పుడు నా పరలోకం తండ్రి ఎవరు? అవును, నేను పరలోకం మా తండ్రి కాకుండా హైదరాబాద్లో ఉన్న మా తండ్రి మా నాయనే అనాలి కదా. నేను చెప్తాను, నేను ప్రార్థన చేయను. ఇమ్మీడియట్గా వచ్చే డైలాగ్ ఏంటి తెలుసా? నువ్వు పాస్టర్ కాదా అని అంటారు చాలామంది. నేను ప్రార్థన చేయనంటే నువ్వు పాస్టర్ కదా, దైవజనుడు కదా అంటే ప్రార్థన చేస్తే దైవజనుడు, లేకపోతే కాదు. దైవజనుడు అంటే వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయడం కాదు. ఇక మీదట ఎవరైనా రండి ప్రార్థన చేస్తా అంటే వెళ్ళకండి. ఎవరికైనా ప్రార్థన మనవులో చెప్పకండి. ప్రార్థన అవసరతలు అంతకుమించి చెప్పకండి. ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి అసలు చెప్పకండి. ప్రార్థన అనేది పర్సనల్. నీకు ఓపిక ఉంటే చేసి లేకపోతే సైలెంట్ పడుకొని నిద్రపో. నీకు మెలకు వచ్చినప్పుడు చేసుకో, ఇంకొకరిని అడగొద్దు. పౌలు చాలా సందర్భాల్లో నా కోసం ప్రార్థన చేయండి అని అంటాడు. పౌలు నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. ఓకే, పౌలు ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన ఏమైనా ఎలా అంటున్నారు? ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే ఏదో జరుగుతుంది, మా ప్రార్థన కాదు ఆయన ప్రార్థన అనే పనులు మీరు వెళ్తున్నారు. కానీ పౌలు అడిగింది అందుకు కాదు. పౌలు పరిచర్యలో ఉన్నాడు, చాలా ప్రమాదాల్లో ఉన్నాడు. పౌలు ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో
ఆయన ఎవరికైతే సువార్త చెప్పి రక్షించాడో వాళ్ళకి ఉత్తరం రాసి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడు. ఎందుకు? వీళ్ళకి ఆయనకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఉండదా? ఓ చోట పౌలు ఇక మీదట నా ముఖం మీరు చూడరు అంటాడు. అనగానే వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తారు. ఎందుకని? అది ఎమోషన్. అది అంతెందుకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకో, నాకు ఆరోగ్యం బాగలేదు అన్నాను అనుకో, మీరు ప్రార్థన చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారా? ఆ మధ్య ఒకసారి ఏం చేశానంటే ప్రసంగం చేస్తూ 2 సార్లు దగ్గాను, ఎందుకో దగ్గు వచ్చింది. వెంటనే ఆవిడ అమౌంట్ పంపించి కొన్ని వేల రూపాయలు, అన్న మీరు దగ్గుతున్నారు ఆరోగ్యం జాగ్రత్త అని పంపించింది. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే తను ఎంత పర్సనల్గా తీసుకుంది, రైట్? అవునా కదా? ఇప్పుడు నేను దగ్గితేనే తను నాకు ఇంత పర్సనల్గా తీసుకుంటే, నిజంగా చెప్పాను అనుకో నా హెల్త్ బాగలేదు ప్రార్థన చేయండి, చేస్తారా చేయరా? చేస్తారు. ఇదేంటిది? ప్రతిరోజు నా వాక్యం వింటున్నారు, వాళ్ళు నన్ను చూస్తారు, నేను వాళ్ళు చూస్తున్నా, ఆ బాండింగ్ ఉంటుంది. నేను అడగొచ్చు ఇప్పుడు, రైట్? అలా పౌలు అడిగాడు. ఎవరికైతే సువార్త చెప్పి సంఘాన్ని కట్టాడో వాళ్ళకు ఉత్తరం రాసి నేను పలానా పరిస్థితిలో ఉన్నాను, సువార్త వ్యాప్తి జరగాలి, నేను ప్రమాదాల్లో ఉన్నాను, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని. ఆయనంటే అందంగా ఉంటుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే అందంగా ఉంటుంది. కానీ మనం ఆదివారం చర్చికి వెళ్ళి ఆయన నెత్తిని చేయబెడితే ఏదో జరుగుతుంది అనుకుంటే దరిద్రంగా ఉంటుంది. ఓకే, అడగొచ్చు ప్రార్థన. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని బైబిల్ చెప్పింది. ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు నాకు తెలిసినప్పుడు, నేను నీకు తెలిసినప్పుడు, నీ మీద నాకు కన్సర్న్ ఉన్నప్పుడు, నా మీద నీ కన్సర్న్ ఉన్నప్పుడు, అప్పుడు జరుగుతుంది. ఇది మ్యూచువల్గా జరుగుతుంది. అంతేగాని అడిగి చేయించుకోకండి. ఆయన చేయబెడితే అనేది తప్పు. నేను కూడా కొంతమందిని అడుగుతాను, నన్ను ప్రార్థనకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు? నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఒకదాన్ని చెబుతున్నా అంటే మిగతావన్నీ తప్పు అని కాదు నా అర్థం, నా ఉద్దేశం అది కాదు. కాబట్టి పౌలు ప్రార్థన అడిగాడు, అది ఆమోదయోగ్యం. మీరు కూడా అడగండి. ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో, వీళ్ళు ప్రార్థన చేస్తారని మీకు నమ్మకం ఉంటుందో, అలాంటి కన్సర్న్ ఉన్న పర్సన్ అడగండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. డెఫినెట్గా దేవుడు వింటాడు. ఒకరి కోసం ప్రార్థన చేసుకోవాలి. పేతురు తెలియని వాళ్ళు ఎలా అడుగుతాం? వెరీ గుడ్, చాలా మంచి మాట అడిగారు. మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఏ మనుషులందరి కొరకు? మీరు భక్తిగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము అని అంటాడా? అంటే మీ భక్తికి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మనుషులు అంటే వాళ్ళు వస్తారు. ఇక్కడేం జరుగుతుంది? వాళ్ళు మనల్ని ప్రేయర్ చేయమని అడగట్లే, ఇది మన అవసరం కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న ఏంటి? కొంతమంది దైవజనులు తల మీద చేయి పెడితే ఆ ప్రార్థన గొప్పదా అని అడిగారు, అది ప్రశ్న. నేను దీన్ని కాదనట్లే. నాకు ఎవరైతే సమస్యగా ఉన్నారో, నాకు ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళ మనసు మార్చాలని నేను ప్రార్థన చేసుకుంటుంది. ఇది దైవజనులు చేయి పెట్టేదానికి ఇది రాదు. కాబట్టి ప్రశ్న ఏమడిగాము, నేనేం చెప్తున్నా అది మాత్రమే ఆలోచించండి, మిగతావన్నీ నేను కాదనట్లేదు. ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటివి? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసింది. చేయొచ్చు. మనకు నచ్చిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు, మనకు కావాల్సిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, చేయొద్దని చెప్పలేదు. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు చేయబెట్టి ప్రార్థన చేస్తే జరుగుతుంది అనేది భ్రమ. వాడికి నీ మీద అంత ముచ్చటేమి ఉండదు, అది నేను చెప్తున్నా. ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఈ చెయ్యి నెత్తి మీద పెడితేనే బాగవుతుందనే బ్యాచ్ ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరు? ఒక ఆయన చూపించాను. ఎవరు? నా ప్రార్థన మీరే చేయండి అనే ఒక ఆయన చూపించాను. ఆయన గారడి సీమను. ఇంకొక ఆయన ఉన్నాడు, చెయ్యి నాకు తగిలిస్తేనే ఏదో జరుగుతుంది అని ఆయన ఎవరు? నయమాను వచ్చాడు. ఎలీషా గుడారం దగ్గరకు వచ్చాడు. మనసులో అనుకున్నాడు, నేను వెళ్ళగానే లోపల నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు, నాకు ఎక్కడ గాయం ఉందో ఆ గాయాన్నంతా తడుముతాడు, గాయం మీద చెయ్యి ఆడించి బాగు చేస్తాడు అని అనుకున్నాడు. ఈయన వచ్చాడా? ఈయన అసలు రాలే. సేవకుడు వచ్చాడు, ఈగో హర్ట్ అయింది. ఆ యోర్దాన్ నదిని చూపించాడు, కోపం వచ్చేసింది. ఆ యోర్దాన్ నది బురద నీళ్ళు వెళ్తుంటాయి, ఎర్రగుంటాయి నీళ్ళు. అవి ఎప్పుడు వర్షాలు పడి వరద నీళ్ళు వస్తుంటాయి కదా. నా సిరియా దేశంలో అబానా, ఫర్ఫరు ఎంత స్వచ్ఛమైనటువంటి నదులు. నేను అక్కడ మునగలేనా? ఇక్కడికి వచ్చి మునగాలనా? అయ్యా ఆయన పెద్ద పని చెప్పింటే చేస్తారు కదా, చేస్తాను. మరి చిన్నదే కదా, ఒక్కసారి మునగరాదు. వచ్చి మునిగాడు, బాగైందా? అంటే ఎలీషా వచ్చి చేయి పెడితేనే కాదు, చెయ్యి పెట్టకపోయినా ఆజ్ఞాపిస్తే జరుగుతుంది అనమాట. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, నా కుమార్తెకి చాలా ఇబ్బందిగా ఉంది,
సరే అయితే బాగైంది, వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఎదురు వచ్చాడు, నీ కుమార్తె బాగుపడింది. ఏ టయానికి ఏసిపోయి ఏ టయానికి చెప్పాడో ఆ టయానికి. అంటే చూడను కూడా చూడలే, ఏసుప్రభు చూడను కూడా చూడలే, ఎలీషా చెయ్యి కూడా పెట్టలే. ప్రార్థన చేసుకోవచ్చు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి సమస్య కోసం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈరోజు చర్చిలో జరుగుతున్న ప్రార్థన వేరు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే జరుగుతుంది, అది తప్పు. కొంతమంది ఫోన్ చేస్తారన్నా మీ చర్చ్ ఎక్కడ చెప్పండి. ఎందుకు అంటే మేము కుటుంబంగా వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకుంటాం. నాకు వింతగా అనిపిస్తుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తారు, మాకు ఆరోగ్యం ఏం బాగలేదన్నా. నేను చెప్తాను, మీకు ఎన్ని రోగాలు ఉన్నాయి? నాకు డబల్ ఉన్నాయి. మీకు ఎన్ని ఉన్నాయి? నాకు డబల్ ఉన్నాయని చెప్తాను. అంటే నా కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉందనంటే మా ఇంట్లో ఇంకా డబల్ ఉంది. ఎవరు నేర్పించారో తెలియదు ఇవి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ప్రార్థన చేసుకోరు, ఆటో ఛార్జీ పెట్టుకొని మరి చర్చి దగ్గరకు వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ప్రార్థన చేసుకోరు. ఎందుకని? అది దేవుని సన్నిధి, దేవుని స్థలం అని. ఇది పాత నిబంధన కాన్సెప్టు, సొలొమోను దేవాలయం కాన్సెప్ట్ ఇది. కొత్త నిబంధన అలా లేదు. తలుపు గడియ పెట్టుకొని రహస్యము చూసిన తండ్రికి ప్రార్థన చేయి, చర్చిలోనే అక్కర్లేదు. చర్చిలో ఉంటే చర్చిలో చేసుకో, చర్చి లేకపోతే రహస్యమైన ప్రదేశం ఎక్కడుంటే అక్కడ చేసుకో. బాత్రూమ్ ఈజ్ ద సీక్రెట్ ప్లేస్. సీరియస్గా చెప్తున్నా. బెడ్రూమ్ అయినా వాళ్ళైనా వీళ్ళైనా తిరుగుతారేమో, బాత్రూమ్ ఈజ్ ద సీక్రెట్ ప్లేస్ అంతే కాదా? ఏంటన్నా అక్కడి నుంచి ప్రార్థన చేసి దేవుడు వింటాడా? చెప్పడం వింటా? నా జీవితంలో వచ్చిన పెద్ద ప్రమాదాలకు సంబంధించిన పరిష్కారం అక్కడే దొరికింది నాకు. ఎందుకంటే నిజాయితీగా చేసేది అక్కడే, మనం నిజాయితీగా చేసేది అక్కడే. మా నాన్నని ఆపరేషన్ పంపించాను, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆపరేషన్ జరుగుతుంది. అలా సంతకం పెట్టాను, వాళ్ళు యాపర్ అనేసి అలా లోపలికి అలా తీసుకుని వెళ్ళారు. ఆయన అలా వెళ్తూ ఉంటే చూసి నాకు ఏడుపు తన్నుకొచ్చేసింది. అంతే గబగబా కిందకు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపరేషన్ చేయడానికి కింద బాత్రూమ్ ఉందన్నమాట. గబకుని లోపలికి వెళ్ళి గడి పట్టుకుని మోకరించి ప్రభు మా నాన్న కోసేస్తున్నా, మా నాన్న కోసేస్తున్నా, మా నాన్న ఏడవడం స్టార్ట్ చేశారు క్షేమంగా రావాలని. అక్కడ నాకు అది బాత్రూమ్ లాగానో ఇంకొకలా కనిపించలే. నేను ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, దేవుడికి చెప్పుకోవాలనే ప్రదేశం సీక్రెట్ ఏమైనా ఉందంటే ఏం దొరుకుతుంది హాస్పిటల్లో? ఎక్కడికి వెళ్తే సీక్రెట్ ఉంటుంది? ఒకే ఒకటి బాత్రూమ్, ఎవరు డిస్టర్బ్ చేయకుండా అక్కడ వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. సమాధానం వచ్చింది, పరిష్కారం వచ్చింది, సంతోషంగా బయటకు వచ్చాను. నువ్వు ప్రార్థన నిజాయితీగా చేసేది సీక్రెట్గా నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు చేస్తావు. మ్యాక్సిమం నీకు సీక్రెట్గా దొరికేది అదే. ఎవరైతే నేను డిస్టర్బ్ చేయరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో. అది చర్చి కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా సరే. ప్రార్థన అన్నది పర్సనల్, ప్రార్థన అన్నది సీక్రెట్. రహస్యం చూసే తండ్రి ప్రార్థన చేయి. ఓకే, మీకు అర్థమవుతుందా? అలా చర్చికి వచ్చి ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ఆ చర్చిలో మోకరించాలంటే మరలా నువ్వు పాత నిబంధనకు వెళ్ళిపోతున్నావు, సొలొమోను దేవాలయానికి సంబంధించి కాన్సెప్ట్కి వెళ్తున్నావు. బైబిల్ అలా చెప్పలేదు. తర్వాత హాస్టల్స్లో రకరకాల మనుషులు ఉంటారు, బట్ వీ నీడ్ టు ప్రే. ప్రేయర్. సో సైలెంట్గా ఎవరికి తెలియకుండా చేసుకోవాలా? కొంచెం ఇబ్బందిగా లేక ఓపెన్గా బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకోవటం కరెక్టేనా? అలా చేస్తుంటే కొంచెం ఓవర్గా ఉంటుంది అందరికీ. ఓకే, నిజమే. మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులు ఉంటారు, అక్కడ మనం గట్టిగా ప్రేయర్ చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయదు, ఉదాహరణకి ఇప్పుడు ట్రైన్లో వెళ్తా కదా, ఎక్కడైనా నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు ట్రైన్లో కొంతమంది చేస్తుంటే అలా మోకరించి ప్రేయర్ చేస్తుంటారు కదా, వాళ్ళు వీళ్ళు చూసి అబ్బో వీడు పెద్ద భక్తుడు అనేటట్టుగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. నేనేం చేస్తానంటే ఆ దుప్పటి ఇస్తాను, దుప్పటి ఫుల్గా ముసుకేసుకొని లోపల ప్రేయర్ చేసుకుంటాం. ఎందుకంటే నేను ప్రేయర్ చేస్తున్నాను పక్కన వాళ్ళు తెలియాల్సిన అక్కడ దేవుడు తెలిస్తే సరిపోతుంది కదా. సో మ్యాక్సిమం చాలా సందర్భాల్లో ఎవరైనా వ్యక్తులు ఉన్నప్పుడు దుప్పటి ముసుకేసుకొని చేస్తే పోతుంది. నేను అలాగే చేస్తాను. దుప్పటి నిండు కప్పేసుకున్నాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు నిద్రపోతున్నాడని. మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అన్న మోకరించి కదా అంటే పడుకొని కూడా చేయొచ్చు, వెల్లకిల పడుకొని చేయొచ్చు, బోర్లు పడుకొని చేయొచ్చు, ముడుక్కొని చేయొచ్చు. మనం చేస్తున్నది ఆయనకి. నీకు మోకరించే ప్లేస్ ఉంటే మోకరించు, పడుకునే ప్లేస్ ఉంటే పడుకొని చేయి. ఓకే, అల్టిమేట్గా దేవునితో మాట్లాడుతున్నావు. బైబిల్లో చాలా సందర్భాల్లో పడుకొని ప్రేయర్ చేశారు, సాష్టాంగపడి ప్రేయర్ చేశారు.
అంటే మనం ప్రేయర్ అయినా మోకాల మీద ఇమాజిన్ చేస్తుంటాం కదా, ఇలా బోర్లో పడుకొని కూడా ప్రార్థన చేశారు. ఓకే, మనం ప్రేయర్ ఎందుకు చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఇంపార్టెంట్, కానీ పొజిషన్ ఇంపార్టెంట్ కాదు. లేదా మనం దుప్పటి ముసుకేసి చేస్తూ వినడం అనేది ఏముండదు. కొంతమంది అలాగే మోకరించి పైన ప్రార్థన చేస్తారు. చూసేవాళ్ళు ఏంటంటే ఒకలాగా ఫీల్ అవుతారు. అది వేరే వాళ్ళు ఉంటారు, ఆ టైం రాగానే వాళ్ళు చేసుకుంటారు కదా, అది వేరే బ్యాచ్. మన బ్యాచ్ అది కాదు, మనది రహస్యమైన ప్రేయర్. తర్వాత మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులని ప్రకటన గ్రంథం 26లో ఉంది కదా. మత్తయి 22:31 అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పునరుద్ధానం అయినట్టుగా యేసుప్రభు సద్దూకయ్యుల్లో చెప్పాడు. ప్రకటన 6:9 వధించబడిన ఆత్మలు బలిపీఠం కింద చూచింది అని యోహాను చెప్పాడు. అంటే వాళ్ళు పునరుద్ధానమైనట్టే కదా. ప్రకటన 25లో ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమృతులు బ్రతకలేదు, ఇదే మొదటి పునరుద్ధానము అని ఉంది. అబ్రహాం మొదలుకొని వధించబడిన వారి వరకు మొదటి పునరుద్ధానంలో ఉన్నవారు పై వచనం ప్రకారం అర్థమవుతుంది. అది మన దాకా కూడా వస్తుందా, మనం కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతామా లేదా? టు బీ కంటిన్యూడ్ అంట. అసలు ఏమీ క్రియేటివిటీ. తర్వాత లేదా 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిందా, లేదా కడమ మృతుల్లో మనం ఉన్నామా, క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఈ ప్రశ్న చదివిన తర్వాత దీని కింద ఏం చేస్తారంటే 1000 ఏళ్ల పరిపాలన లింక్ ఇచ్చేసేయండి. అయినా మీకోసం చెప్తాను కదండి కొంచెం. మొదటి పునరుద్ధానము అంటే ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అంతిపయ అనే వ్యక్తి చంపబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. అలా పర్సిక్యూషన్ జరిగింది, సంఘం మీద హింస చెలరేగింది, అందులో చచ్చిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడ కనిపించారు? పరలోకంలో కనిపించారు వీళ్ళు. ప్రభుతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తూ కనిపించారు వీళ్ళు పునరుద్ధానం అయ్యేది ఎప్పుడు? 2వ రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు పునరుద్ధానం అవుతాం. కానీ వీళ్ళు ఎక్కడ కనిపించారు? ఈయనకి పైన కనిపించారు. చనిపోయిన వాళ్ళు కనిపించడమే పునరుద్ధానం అంటే, చనిపోయిన వాళ్ళు మరలా బ్రతకడమే పునరుద్ధానం అంటే, అవునా? సో వీళ్ళు యేసు రాకడలో పైకి వచ్చినప్పుడు కనబడకుండా ఈయన పైకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించారు, అక్కడ ప్రభుతో ఉన్నారు వీళ్ళు. మొదటి పునరుద్ధానము. ఓకే, సింపుల్గా అర్థమవుతుందని చెప్పాను. ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే 1000 ఏళ్ల పరిపాలననే నా ప్రసంగాన్ని వినండి. తర్వాత సార్, నేను నా టీనేజ్లో అశ్లీల సినిమాలకి బానిస అయిపోయాను, దానిని వదిలేయాలని ఫిక్స్ అయి బైబిల్ చదవాలనుకున్నా, ప్రేయర్ చేసుకుంటున్నా, అయినా కానీ ఏదో ఒక సమయంలో నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ బైబిల్ కానీ ప్రేయర్ కానీ ముట్టుకుందాం అన్న భయం వేస్తుంది. తెలిసి తప్పు చేసి దేవుని దగ్గరికి ఏ మొహంతో వెళ్తామని, ఆ అలవాటు నుంచి మారలేనేమో అని భయం వేస్తుంది. ప్లీజ్, తెలిసి కూడా కంట్రోల్ చేసుకోలేక పాపాన్ని కూడబెట్టుకుంటున్నానేమో అని. దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రశ్న అడిగినందుకు క్షమించండి. ఎందుకు క్షమించాలి? ఇది క్షమాపణ లేని ప్రశ్న. ఇది మంచి ప్రశ్న, క్షమించాల్సిన అక్కర్లేదు, మంచి ప్రశ్న. అంటే ఒకదాన్ని మానేద్దాం అనుకుని మరలా వచ్చి దాంట్లోనే పడుతున్నాను. ఇది మానేద్దాం అనుకుంటున్నాను, మరలా వచ్చి దాంట్లోనే పడుతున్నాను. ఈ వ్యక్తి ఏం రాశా అంటే, నేను టీనేజ్లో ఉన్నానంటే ముసలోళ్ళు కూడా చేస్తారు. ఇది టీనేజ్ సమస్య కాదు, పోయేంత వరకు ప్రతి ఓడుకుంటే సమస్య ఇది. ఇది టీనేజ్ సమస్య మాత్రమే కాదు, టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, చచ్చేంతవరకు అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ వద్దనుకుంటున్నా మరలా వచ్చి అందులోనే పడుతున్నాను. ఎలా దీంట్లోంచి బయటికి రావాలి? రైట్. ఇప్పుడు ఏ టైంలో నీకు అలా జరుగుతుంది అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుతుంది అది, 10 మందిలో ఉన్నప్పుడు జరగదు అది, నువ్వు బిజీగా ఉన్నప్పుడు జరగదు అది. నువ్వు ఒక పాపం చేస్తున్నావు అంటే నీకు టైం ఉండాలి, నెక్స్ట్ నీకు ప్రైవసీ ఉండాలి. ఈ 2 కండిషన్లో ఇది జరుగుతుంది. నీకు టైం లేకపోయినా, ప్రైవసీ లేకపోయినా, నువ్వు చూద్దామన్నా చూడలేవు, దాన్ని నీకు దొరకదు. సో నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, ఒక బిజీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకో. అది ఉద్యోగం కావచ్చు, ఒక కోర్స్ కావచ్చు, లేకపోతే బైబిల్ స్టడీ కావచ్చు, ఏదైనా సరే ఇంకో పర్సన్తో టైఅప్ అయి ఉండేటువంటి, ఇంకో పర్సన్ అంటే సేమ్ జెండర్ అని, మళ్ళీ మనం ఇంకో పర్సన్ అంటే నా ఉద్దేశం సేమ్ జెండర్, వేరే అంటే ఇంకో అబ్బాయి కానీ ఇంకో అమ్మాయి కానీ సేమ్ జెండర్ ఉండే పర్సన్తో, అంటే సేమ్ ఇంటెన్సిటీ, నేను కూడా దేవుణ్ణిలో బ్రతకాలి అనేటువంటి ఇంటెన్సిటీ ఉండేటువంటి పర్సన్తో ఒక రిలేషన్ ఏర్పాటు చేసి ఉంటే, ఇద్దరు కలిసి ఉన్నారనుకో, అప్పుడు జరగదు, అది పాసిబుల్ అవ్వదు. నువ్వు బిజీగా మారాలి ఫస్ట్. నువ్వు దీనికోసం ప్రేయర్ చేసుకున్న వర్కౌట్ అవ్వదు. ఇంకొకసారి చెప్తాను,
నేను ఈ పోర్నోగ్రఫీ నుంచి బయటికి రావాలని నువ్వు ప్రేయర్ చేసుకున్నా, ప్రేయర్ అయిపోయిన తర్వాత అదే చేస్తావు. ఓకే, ఇది ప్రేయర్తో వర్కౌట్ అవ్వదు. నువ్వు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. నీకు టైం దొరకకూడదు. నీ పక్కన ఇంకొకరు ఉండాలి, ఇంకో కంపానియన్ ఉండాలి. ఒక్కడవే ప్రైవసీ ఉంటే, నీకు ప్రైవేట్ టైం ఉంటే కనుక డెఫినెట్గా జరుగుతుంది. దీనిలోంచి ఎవడు బయటికి తీసుకుని రాలేడు. ఓకే, ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అని ఒక ప్రోవర్బ్ ఉంది. ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండే బుర్ర అంట సైతాను కర్మాగారం అంట, అపవాది కర్మాగారం అంట. ఖాళీగా ఉన్నామనుకో, ఇక ఖాళీని ఎలా భర్తీ చేసుకోవాలో మనకు తెలియదు. ఖాళీగా ఉండి బైబిల్ చదువుతా ఉన్నా కుదరదు, చదవలేరు, మ్యాక్సిమం పాసిబుల్ కాదు. కాబట్టి ఎప్పుడు ఇంకొకరితో టైఅప్ అయి ఉండేదానికి, మనలాంటి ఆలోచన ఉండే వాళ్ళతో టైఅప్ అయి ఉండేదానికి నిన్ను నువ్వు బిజీ చేసుకో. ఓకే, నెక్స్ట్ నువ్వు ప్రైవేట్ ప్లేస్లో కాకుండా పబ్లిక్ ప్లేస్లోకి రా. అలాంటి టైంలో ఏం పని లేకుండా జస్ట్ అలా తిరుగు, అంతే. అలా సీనరీ మారే కొద్దీ నీకు బ్రెయిన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అక్కడే ఉన్నావు అనుకో, నీకు అది తప్ప ఇంకేం తెలియదు. అలా కాకుండా అక్కడి నుంచి బయటకు వచ్చావనుకో, ఎవరో కనపడతారు, ఏదో చెట్టు కనపడుతుందో, పుట్ట కనపడుతుంది, ఏదో మొత్తానికి సీనరీ మారిపోతుంటుంది. నీ బ్రెయిన్ అనేది అది ఆ ఇంటెన్సిటీ డైల్యూట్ అయిపోతూ ఉంటుంది. అలా సో ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తావంటే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయి. ఓపెన్ ఏరియాలోకి రా, లేకపోతే 10 మంది తిరిగే దగ్గరికి రా. అలాంటి చోట నీకు పాజిబిలిటీ ఉండదు. అలా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఇందులోంచి బయటకు వస్తావు తప్ప, నేను ప్రేయర్ చేసుకొని బయటకు వస్తానంటే అస్సలు పాసిబుల్ కాదు, జరగదు. అది ప్రార్థన అయిపోయిన వెంటనే మరలా అదే స్టార్ట్ చేస్తావు. ఓకే, ఇప్పుడు పోతిఫరు భార్య పట్టుకుంది, ఆయనకు నిలబడి ప్రసంగం ఏం చేయలే, పరిగెత్తాడు. కొన్నిసార్లు పరిగెత్తడం కూడా పరిష్కారమే. ఆ ప్లేస్ ఎక్కడైతే నువ్వు శోధించబడుతున్నావో ఆ ప్లేస్లో నుంచి జస్ట్ పరిగెత్తాలి, పారిపోవాలి. అలా పారిపోవడం కూడా పరిష్కారమే. కొన్ని యుద్ధాలు నిలబడి చేయాలి, కొన్ని యుద్ధాలు పరిగెత్తుతూ చేయాలి. కొన్ని యుద్ధాలు నిలబడి చేయాలి, కొన్ని యుద్ధాలు పరిగెత్తుతూ చేయాలి. దీన్ని దావీదు చేయలేకపోయాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానించినాడు. కానీ ఒక్కడే మిగిలిపోయాడు. ఒకరోజు అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. అడిగేవాళ్ళు లేరు. అలా పైకి ఎక్కాడు, చూశాడు. ఆయన తెలుసు పాపం అని, కానీ ఒక్కడే ఉన్నప్పుడు తను తాను నియంత్రించుకోలేడు. మనం చాలా బలహీనులు, చాలా వీక్ పర్సన్స్ మనం. సో మన బలహీనత మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇంకో పర్సన్తో ఉండేదాన్ని ట్రై చేయాలి. అంతెందుకు దేవుడు అంటాడు, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. ఏం మంచిది కాదు? ఒంటరిగా ఉంటే మంచిది ఎందుకు కాదు? ఆయనకి ప్రమాదం ఉందా? శత్రువులు ఉన్నారా? ఆయన మకుటములైన మహారాజు ఆ ఏదెన్ తోటలో, ఆయనకేంటే? ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సాటైన సహాయం. ఓకే, మనం ఎమోషనల్గా లో కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఏంటంటే ఒంటరిగా ఉన్నావా, ఇక నిన్ను ఎవడు కాపాడలేడు, అంతే. నిన్ను ఎవడు కాపాడలేడు. దావీదు కంటే గొప్ప వాళ్ళమేం కాదు ఇక్కడ మనం. దావీదు కంటే గొప్ప వాళ్ళమా? దావీదు కంటే గొప్ప వాళ్ళమేం కాదు. మీకు అన్న అనే ప్రవక్తి ఉంది బైబిల్లో. అన్న అనే ప్రవక్తి, ఆషేరు గోత్రికారు పనూయేలు కుమార్తె అన్న ఉంది కదా. కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనుబెడితో కాపురం చేసింది. అంటే 13 సంవత్సరాలు పెళ్ళయింది, 7 ఏళ్ళు కాపురం చేసి 20 ఇయర్స్లో భర్త చచ్చిపోయాడు. ఏం చేసింది? దేవాలయాన్ని విడువక. అక్కడ రాయబడింది ఏంటంటే దేవాలయాన్ని విడువక. ఎందుకు విడిచిపెట్టలేదు దేవాలయాన్ని? విడిచిపెడితే ఫినిష్ ఏం ఉండదు. దేవాలయాన్ని విడిచిపెడితే ఫినిష్ ఏం ఉండదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే లోకంలో, వేరే ఆప్షన్ ఉండదు. దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో. ఎందుకు ఉపవాసం ఉంది? ఎందుకు ఉపవాసం ఉంది? బాడీని నియంత్రించుకోవడానికి. ఉపవాసం ఎందుకు ఉంటామంటే మ్యాక్సిమం మనం ఉండాల్సిన రీజన్ ఏంటంటే, ఆకలి విపరీతంగా అవుతుంటుంది కదా. ఆ విపరీతమైన ఆకలి అవుతూ ఉండి ఎదురుగా తినేదానికి పదార్థాలు ఉన్నా సరే వద్దు వద్దు అని చెప్పుకునేది అలవాటు చేసుకుంటే మన మీద మనకు నియంత్రణ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. లేనప్పుడు తినకపోవడం పెద్ద విశేషం కాదు, అన్నీ ఉన్నాయి. అలా ఉపవాసం ఉండి మనకి వంటగదిలోంచి ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది, పక్కింట్లోంచి వాసన వస్తూ ఉంటుంది. అయినా సరే అప్పుడు మనం కంట్రోల్ చేస్తుంటాం కదా. అప్పుడు ఏంటంటే ఆ స్ట్రాంగ్ ఆ ఫీలింగ్,
ఆ అపిటైట్ని కంట్రోల్ చేస్తాం చూసావా, వాలంటరీగా. అది మనం నియంత్రించుకోవడం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నప్పుడు అలా బజార్కి వచ్చేసేయండి. ఒక దగ్గర మసాలా వాసన వస్తుంటుంది, పానీపూరి వాసన వస్తుంటుంది, సమోసా వాసన, చికెన్ పకోడా, అలా ఆస్వాదిస్తూ వెళ్ళండి. కానీ తినాలి అనే ఫీలింగ్ నుంచి కంట్రోల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు. కొన్నిసార్లు మన ఎమోషన్స్ మీద, మన ఫీలింగ్స్ మీద మనం పట్టు సాధించడం చాలా అవసరం. వద్దని చెప్పట్లే, వాటిని అదుపులో పెట్టుకొని చెప్తున్నా. అదుపులో పెట్టడం అవసరం అని చెప్తున్నా. కాబట్టి ఉపవాసం అలా ఉంటాం కదా. కాబట్టి ఈవిడ ఉపవాస ప్రార్థనలతో దేవాలయాన్ని విడువక, కాబట్టి తను యేసుప్రభుని చూడగలిగింది, యేసుప్రభుని ఎత్తుకోగలిగింది, ముద్దాడగలిగింది, అంతవరకు ప్యూర్గా ఉండగలిగింది. అలా కాకుండా మేము సమాజంలో తిరుగుతాం, ఫుల్గా తిరుగుతామంటే జరిగేది మనం ఊహించలేం పరిణామాన్ని. ఎందుకంటే మనం అందరికీ సమాధానం చెప్తాం కానీ మనకు మనం సమాధానం చెప్పుకోలేము. దావీదు తెలుసు, ఆ సమయంలో తెలుసు, కానీ తనకు తను చెప్పుకోలేడు, తను నియంత్రించుకోలేడు. మనం మిగతా ఆపుతాం స్టాప్ అని, మనల్ని మనం ఆపుకోలేము స్టాప్ అని అంటామా, ఇలా పెట్టుకొని పోతుంటాం స్టాప్ అని. సో ఈ పడిన పాపంలోనే మరలా పడుతున్నానంటే పడే టైం నీకు తెలుసు కదా, పడే సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. కాబట్టి ఏం చేస్తావు, ఆ ప్లేస్ చేంజ్ అవ్వు, ఆ ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయ్యి, పడేదానికి ఆప్షన్ ఉండదు. ఓకే, ఒకడికి మంచం మీద పడుకుంటూ ఉంటే ఒకటే శోధన వస్తుందంట, మంచం కింద దయ్యం ఉంది అని. మంచం మీద పడుకో అన్నాడు, వాడికి ఒకటే భయం, రోజు అదే ఫోబియా అయిపోయింది, మంచం కింద ఏదో ఉంది, మంచం కింద ఏదో ఉందని. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, రకరకాల వ్యక్తులు సంప్రదించారు, వాళ్ళు రకరకాలు ఏంటేంటో చేశారు, ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇవి చేశారు, అన్నీ చేశారు, అయినా వాడికి ఆ భయం పోవట్లే. చివరిలో ఒక ఫ్రెండ్ చెప్పాడు, మరి ఈ విధంగా భయంగా ఉంది, ఏది వర్కౌట్ కావట్లేదు అంటే వాడు చెప్పాడు, ఆ మంచానికి 4 కోళ్ళు పీకేసాయి అని చెప్పాడు. ఆ మంచానికి 4 కోళ్ళు పీకేసి కింద కూర్చుంటుంది, కింద ఏముంటుంది. సో పరిష్కారం చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి సైకాట్రిస్ట్ దగ్గరకు ఇంకా పోవాల్సి అక్కర్లే, మంచం కింద ఉందని నీ ఫీలింగ్ ఉంది, మంచానికి కింద లేదని ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే ఇంకేముంటుంది. అలాగే నువ్వు పడిన పాపంలో పడుతున్నావు అంటే ఏ ప్రదేశంలో ఏ సిచ్యువేషన్లో పడుతున్నావు నీకు తెలిసినప్పుడు దాన్ని మార్చేస్తే అయిపోయింది. అదే విషయం. అంతేగాని నువ్వు ప్రేయర్ చేసుకొని దీన్ని చేయిస్తానంటే ప్రేయర్ వల్ల ఇది సాధ్యం కాదు. కొన్ని మార్పులు చేర్పులు మన జీవన శైలిలో చేసుకుంటే అయినా సరే ఏదైనా ఒకటి జరుగుతుంది, అప్పుడు మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని మార్పులు చేర్పులు మన జీవన శైలిలో మార్చుకోవాలి. నిన్ను బిజీ చేసుకో, ఏదో ఒక కోర్సు నేర్చుకో, ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వు, ఏదో ఒక స్కిల్ నేర్చుకో, నీకు ఆ టైం దొరకదు. నేను ఏదైనా చూద్దామన్నా టైం దొరకదు. అది విషయం. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏం చేస్తారు వాళ్ళని, అరే అలా బయటికి వెళ్దారా తీసుకెళ్తారు. ఎందుకు బయటికి తీసుకెళ్తున్నారు, వాడు అక్కడే ఉంటే బయటికి రాలేడాడు. అలా బయటికి తీసుకుని వెళ్తే 10 మంది కనపడతారు, 10 ప్రదేశాలు కనపడతాయి, ఆ మాట ఈ మాట డైల్యూట్ అయిపోతుంది అది. సో ప్లేస్ మారాలి. ఈవెన్ ఒక పేషెంట్ని బెడ్ మీద పడుకోబెడితే వాడు ఒక నెలపాటు అదే బెడ్ మీద ఉన్నాడు, వాడు బాగ్గాడు పోతాడు. కాబట్టి ప్రతిరోజు బెడ్ మారుస్తారు వాడికి. అంటే ఏదో కొత్తదనం వచ్చింది అని, నిన్నది కాదు ఏదో మార్పు వచ్చిందని. ఒక వారానికి ఇంకో బెడ్ మారుస్తారు, ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారు, ఆ మూలకో ఈ మూలకో షిఫ్ట్ చేస్తారు. ఎందుకు షిఫ్ట్ చేస్తారు, ఏదో మార్పు వస్తుంది, ఏదో ప్రోగ్రెస్ ఉంది వీడి జీవితంలో, వాడికి సైకలాజికల్గా అర్థం కావాలి. అక్కడ నుంచి పట్టుకొచ్చి జనరల్ వార్డులో పడేస్తారు, అక్కడి నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తారు, ఇంకో దగ్గర తీసుకుని వెళ్తారు, కొంచెం నడువు అంటారు. అంటే వాడికి అర్థం కావాలి ఏదో మార్పు వస్తుంది నాలో, నేను అలా లేనని. లేదు అదే ప్రదేశంలో కూర్చోబెట్టండి, పడుకోబెట్టండి, వాడు అంతకంత క్షీణించిపోతాడు వాడు సైకలాజికల్గా. సో ఆ ప్లేస్ మారు, నిన్ను బిజీ చేసుకో, డెఫినెట్గా ఇందులో మార్పు వస్తుంది. అలా ఒకనొక టయానికి నీకు నేను ఇలా చేశానా, ఇలా చూసానా, ఇలా ఉన్నానా అని నీకే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో నువ్వు వీక్గా ఉన్నావు, ఈ టైంలో వీక్గా ఉన్నావు, ఈ ఏజ్లోనో ఈ టైంలో వీక్గా ఉన్నావు. సో కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత నీకు అందులో ఒక ఐడియా వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంది నేను ఇలా చేశానా అని. ఇప్పుడు ఏదైతే మనం సీరియస్గా చేసామో రేపు అది సిల్లీ అవుతుంది. ఇప్పుడు సీరియస్గా ఏదైతే డెసిషన్ తీసుకుంటామో రేపు అది సిల్లీ అవుతుంది. ఏంటి ఇలా ఉన్నానా అని. అంతవరకు ఏం చేస్తావు, ప్లేస్ మారు, బిజీ చేసుకో, నీలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులతో సహవాసం చేయి, బైబిల్ చదువు, ప్రసంగాలు విను. ఓకే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా డెఫినెట్గా నీకు ఆ నిగ్రహాన్ని ఇస్తాడు. ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అంటే నేను నియంత్రించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. బైబిల్ పుస్తకాలు చదవడం ప్రారంభించు, సువార్తకు వెళ్ళు,
ఏమైనా సభలు ఉంటే అటెండ్ అవ్వు, దాంట్లో పార్టిసిపేట్ చేయి, ఇలాంటి విషయాల్లో ఉండు. ఖాళీగా ఉన్నావా ఇదే జరుగుతుంది, ఎంత సమాధానం చెప్పినా ఇదే జరుగుతుంది. ఖాళీగా లేకుండా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావా, నిన్ను శోధిస్తున్నటువంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళావా, నువ్వు డెఫినెట్గా మార్పు వస్తుంది. ఇంతటితో మీరు వ్రాసిన ప్రశ్నలు అయిపోయాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? 8 minutes ఉంది టైం. మీరు అడుగుతారా? కానుకిచ్చి ప్రార్థన చేస్తే మగపిల్లడు పుట్టాడంట, అది ఎంతవరకు కరెక్ట్? కానుకిచ్చి ప్రార్థన చేస్తే మగపిల్లాడు పుట్టాడని ఈ బొమ్మ తేజ్ చెప్పాడు కదా, ఆడే కదా, ఈ బొమ్మ తేజ్ చెప్పాడు. ఎవరో కానుకిచ్చారంట, కానుకిస్తే మగబిడ్డ పుట్టాడంట. నాకు ఇదేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. వాడు అరటి పండిస్తేనే పిల్లలు పుడుతున్నారు. వాడు అరటి పండిస్తేనే పిల్లలు పుడుతుంటే కానుకిస్తే పిల్లలు పుట్టడం పెద్ద విశేషం లేదు కదా. వీడు పుట్టకుండా ఉండాల్సింది బాగుండు. వీడు పుట్టకుండా ఉండుంటే ఇలాంటి పుట్టుకలన్నీ వినాల్సిన పరిస్థితి ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను. ఏంటి ఉపయోగం వీడి వల్ల సమాజానికి? ఒకడేమో యాపిల్ పండించి పిల్లలు పుట్టిస్తాడు, ఒకడేమో అరటి పండించి పిల్లలు పుట్టిస్తాడు, ఒకడేమో అంజూరు పండించి పిల్లలు పుట్టిస్తాడు. ఇక పెళ్ళిళ్ళు దేనికి? అది విషయం. ఇకపోతే ఇది కాదు కానీ ఈ మధ్య ఇంకొక సాక్ష్యాన్ని విన్నాను. అదేంటంటే ఆవిడ 6,000 ఇచ్చిందంట, అర్ధ కేజీ గడ్డ కరిగిందంట. అదే 12,000 ఇచ్చింటే పూర్తి గడ్డ కరిగి ఉండేదంట. 6,000 ఇచ్చిందంట అమౌంట్, కడుపులో కేజీ గడ్డ ఉందంట, అది అర్ధ కేజీ కరిగిందంట. ఇంకో 6,000 తీసుకొని వస్తే పూర్తి గడ్డ కరుగుతుందని చెప్పాడు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉండనే ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద మనం మన వంతు బాధ్యత ప్రదర్శించాలి. ఇప్పుడు వాళ్ళు ఆ వేదిక మీదకి వచ్చి ఈయనకు మేము కానుకిస్తే మగబిడ్డ పుట్టాడని చెప్తున్నారు చూసావా. ఒకవేళ ఆ ప్లేస్లో కనుక మన సిస్టరో మన బ్రదరో ఉంటే మన పరిస్థితి ఏంటి? సిగ్గుపడతామా? సిగ్గుపడమా? వాళ్ళను అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్తామా? చెప్తాం. ఒరే అది కాదు, అది తప్పు అని చెప్తాం. కానీ ఎవరో అయితే మనం చెప్పం, మనకెందుకు వచ్చింది అనుకుంటాం. అందులో ఉన్నది మనోళ్ళే అనుకొని అలాంటి వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంతమంది వస్తున్నారు కదా, ఇది నిజమేనేమో అనుకుంటారు. వాళ్ళు బైబిల్లో ఏముందో తెలియదు వాళ్ళకి. వాళ్ళు మోసపోతున్నారు, నిజంగా మోసపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? నేను ఒక్కడిని అరుస్తున్నా కదా, ఇలా 10 మంది అరిచారనుకో ఎంత బలం వస్తుంది అనుకుంటున్నారు? ఒక్కడిని అరుస్తున్నా కాబట్టి అందరూ శత్రువు అని కూర్చున్నాను. కానీ అందరూ ఇదే పని చేసామనుకో, మీ వంతు మీరు చేశారనుకో మార్పు వస్తుంది. ఒక్క స్థానంలో 10 మంది ప్రశ్నిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు నిలవబడతారు. ఎవరినైనా సమాజం అంతా వెక్కిరిస్తుంది మమ్మల్ని. కాబట్టి డబ్బు ఇస్తే మగబిడ్డ పుట్టాడని వాడు ఎంత దారుణంగా దోచుకుంటున్నాడు. దీన్ని ప్రశ్నించాలి. అలా 10 మంది మాట్లాడినప్పుడు ఆ చేపించుకునే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇది తప్పు. ఇప్పుడు నేను మాట్లాడిన వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, వీడి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గర కానీ వెళ్ళకపోవచ్చు. 10 మంది చేస్తే ఏదో ఒకటి పోదా? ఒక రాయి మీదకి, ఒక పండు మీదకి 10 రాళ్ళు వేసామనుకో ఒకటేం తగలదా? ఒకటే వేసామనుకో తగలవచ్చు, తగలకపోవచ్చు. కాబట్టి ఏం చేద్దామంటే ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు అంటే గ్లాసుని వీడున్నాడు, జిఎం మోజెస్ ఉన్నాడా? జిఎం మోజెస్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు అంటే డిస్పోజల్ గ్లాసులో నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడిని వదిలిపెట్టాడో లేకపోతే ఏదో అభిషేకం నీళ్ళు ఏదో చెప్తున్నాడు. వాటిని నమ్ముకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు అంటే మనం మౌనంగా ఉన్నాం కాబట్టి. ఒక మాట చెప్తాను వినండి. ఒక చెడ్డవాడి వల్ల సమాజానికి ఎంత ప్రమాదమో ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతకంటే ప్రమాదం. ఒక చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. దానికంటే నష్టం ఏంటంటే మంచివాడు మాట్లాడకపోవడం వల్ల. కాబట్టి మన వంతు మనం ప్రశ్నిద్దాం, అవసరమైతే కొరడ కూడా తీసుకుందాం. ఇలాంటివి లేకుండా పోవాలి. ఓకే, స్త్రీలు బాప్తిసం ఇవ్వవచ్చా అంటే బైబిల్లో మనకి అలాంటి మోడల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైబిల్ ప్రమాణం, బైబిల్లో అలాంటి మోడల్ ఎక్కడ లేదు.
స్త్రీ బాప్తిసం ఇచ్చినట్టుగా లేదు. ఒకవేళ స్త్రీ బాప్తిసం ఇస్తే తప్ప అంటే తప్పని బైబిల్ ఏం చెప్పలేదు. ఎందుకంటే బాప్తిసం అనేది ఇచ్చే వ్యక్తిని బట్టి ఉండదు. ఇప్పుడు నేను బాప్తిసం ఇస్తాను కదా, నన్ను బట్టి బాప్తిసం ఉండదు. బాప్తిసం తీసుకునే వ్యక్తికి, బాప్తిసాన్ని అంగీకరించే దేవుడికి, ఇద్దరికి సంబంధించిన తప్ప ఇచ్చే పర్సన్కి బాప్తిసానికి సంబంధం లేదు. కాబట్టి స్త్రీలు బైబిల్లో బాప్తిసం ఇచ్చినట్టు ఒక్క ఆధారం కూడా లేదు. కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో పురుషుడు లేడు, ఒక పాస్టర్ లేడు, ఈవిడే సువార్త చెప్పింది, వాళ్ళు అంగీకరించారు, అలాంటప్పుడు ఆవిడకి బాప్తిసం ఇవ్వాలి అనే కండిషన్ వస్తే డెఫినెట్గా ఇవ్వచ్చు. ఓకే, అక్కడ పురుషుడు లేడు, బాప్తిసం ఇచ్చే స్కోప్ లేదు, వీళ్ళు బాప్తిసం అడుగుతున్నారు, వీళ్ళు వాక్యం చెప్పారు, అలాంటప్పుడు బాప్తిసం ఇవ్వచ్చు. కానీ పురుషులు ఉండి, పాస్టర్లు ఉండి, బాప్తిసించే వాళ్ళు ఉండి కూడా ఒక స్త్రీ అలా చేయడాన్ని నేనైతే సమర్థించను. ఎందుకంటే బైబిల్ అలాంటి మోడల్ లేదు కాబట్టి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి, అక్కడ ఇవ్వచ్చు. ఇక వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఇంతమంది పాస్టర్లు ఉండి ఏమంటారు బాప్తిసం ఇచ్చేవాళ్ళు ఉండి ఇప్పుడు స్త్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎందుకు ఇస్తున్నారు, ఇంతకు వాళ్ళు ఎవరు, ఆ స్త్రీలు ఎవరు, ఆ కండిషన్ ఏంటి, అది క్లారిటీగా చెప్తే నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.